హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సపోజ్ మీరు వచ్చేసి ఒక కంపెనీ వర్క్ చేస్తే మీరు మంత్ ట్యాక్స్ పే చేస్తుంటారు. ఆ ట్యాక్స్ అంటే ఎలా రెడీ చేయాలని మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో కంప్లీట్ చూస్తాం. అది సేమ్ టైం మీరు వచ్చేసి సపోజ్ దీంతో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ చేస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఎలా అది డబుల్ ట్రిపుల్ అవుతుంది. అది సేమ్ టైం ఎలా గవర్నమెంట్ మనం వచ్చేసి డొనేట్ చేస్తాం చూడబోతున్నాం. సపోజ్ మీరు దగ్గర ఎగ్జాంపుల్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ ఉంది, అదేమైనా నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది, అదేమైనా ఎల్ఐసి ఉంది, ఎక్సెట్రా అన్ని ఉన్నాయి. సో దీంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వల్ల ఎలా గవర్నమెంట్ కి మనం డొనేట్ చేస్తాం, అది సేమ్ టైం మనం ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తాం చూడబోతున్నాం. సో దీని థింగ్స్ అంతా చూడాలంటే ఈ ఛానల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ ఫుల్ చూసేసి సో నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకుని అది సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయండి, అది సేమ్ టైం గవర్నమెంట్ కి కాంట్రిబ్యూట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం ట్యాక్స్. యాక్చువల్గా ట్యాక్స్ బట్టి నాకు ఎక్కువ మంది అడిగాడు, ఎందుకు ట్యాక్స్ కడుతున్నావు, మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చి ట్యాక్స్ ఎందుకు పే చేయాలా, సో అది ఎలా రెడీ చేయాలా, ఎక్కువ మంది తెలుసు. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియని వల్ల వాళ్ళు చేస్తే ఆల్రెడీ ట్యాక్స్ ఎలా రెడీ చేయాలనే తెలియకుండా వల్ల ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తున్నారు. సో నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎలాగ మనం ట్యాక్స్ రెడీ చేయాలని నేను వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్ అంటే ఏందని చూస్తాం, మనం ఎందుకు ట్యాక్స్ పే చేయాలని చూస్తాం. సో ఫస్ట్ ట్యాక్స్ అంటే ఏంది? ట్యాక్స్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఎర్నింగ్స్, ఆ పార్ట్ ఆఫ్ ది మనీ ఏం చేయాలంటే గవర్నమెంట్ కి మనం వచ్చేసి సబ్మిట్ చేయాలా లేకపోతే పే చేయాలా. గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఆ అమౌంట్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ డెవలప్మెంట్ అమలు చేసి ఆ పబ్లిక్ రిలేటెడ్ సర్వీసెస్ కి అది యూజ్ చేస్తుంది. సో ఇది మెయిన్ రీజన్ ఎందుకు మనం ట్యాక్స్ పే చేయాలి. అండ్ దెన్ వచ్చేసి పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసెస్ కంట శాలరీస్ వచ్చేసి మనం ఇచ్చే ట్యాక్స్, అండ్ దెన్ ఫ్రమ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో రెండిట్లో మూలే కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మెయింటైన్ చేస్తారు ఈ మరి పబ్లిక్ సెక్టార్స్, ఇది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. సో ఇదిగా మన ట్యాక్స్ దేనికి మనం పే చేయాలని అర్థం. సో ట్యాక్స్ లో 2 టైప్స్ కి డివైడ్ చేయొచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం శాలరీలో పే చేసేదంతా డైరెక్ట్ ట్యాక్స్. యాక్చువల్గా శాలరీలో ఆటోమేటిక్ గా వచ్చేసి కంపెనీ వచ్చేసి ఆ ఫర్మ్ వచ్చేసి ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది మన శాలరీ స్లాబ్ ఎంతో, దాన్ని బేస్ చేసి ఆటోమేటిక్ గా ట్యాక్స్ రెడ్యూస్ ఆ అమౌంట్ ఇస్తే ట్యాక్స్ ఎత్తారు. సో అదంటే డైరెక్ట్ ట్యాక్స్ లో వస్తుంది. సో శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఏదైనా ఓన్ హౌస్ పెట్టినాడు, ఆ ఓన్ హౌస్ లో మీకు రెంట్ లేకపోతే లీజ్ ఇచ్చిందంటే ఆ అమౌంట్ అంతా వచ్చేసి దీనికి డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. అండ్ దెన్ ఫ్రమ్ ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్. సపోజ్ మీరు వచ్చేసి ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తుండో దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ అంతా డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేస్తుంది, ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్. అండ్ దెన్ క్యాపిటల్ గెయిన్స్. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆ స్టాక్స్ లో ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే దానికి మీరు ట్యాక్స్ పే చేయాలా, అది డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. అండ్ దెన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ డైలీ మనం వచ్చేసి పే చేస్తూనే ఉంటాం ఇండైరెక్ట్ గా. పేరే చెప్తారు ఇండైరెక్ట్ ట్యాక్స్ ని, ఎందుకంటే మనకు తెలియదు యాక్చువల్ గా మనం ట్యాక్స్ పే చేసేలాగే తెలియదు కానీ పే చేస్తుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ ఒక సోప్ తీస్తున్నాను పెట్టుకోండి, ఆ సోప్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది, దానికి ఒక సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, దానికి ఒకటి ఎక్సైజ్ ఉంటుంది. ఆ ట్యాక్స్ ని మనం ఇండైరెక్ట్ గా అదన్నీ ఎంఆర్పీలో ఇంప్లిసిట్ గా ఉంటాయి. సో ఇదంతా ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరు ఒక హోటల్ పోయినా అక్కడ వచ్చేసి మీరు అమౌంట్ కి ఎక్స్ట్రా పే చేస్తారు, అది ఫుల్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు అన్ని ఒకే దాంట్లో చేయాలని జిఎస్టీ వచ్చింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీని బట్టి నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి మెయిన్ గా ఎలాగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం వచ్చేసి మన ట్యాక్స్ ని ఎలాగా రెడీ చేయొచ్చని మెయిన్ ఫోకస్. సో ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. So thanks for watching. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎలా డివైడ్ అయింది. సో ఒక పర్సన్ 10 lakh ఇన్కమ్ పర్ యానం తీస్తే ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు నేను చూడబోతున్నాం. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఫర్ ఇండివిజువల్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే స్లాబ్స్ డిఫరెంట్ కేటగిరీ పిలిచింది, ఇండివిజువల్, సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్, అండ్ దెన్ అమ్మ కేటగిరీస్ సెపరేట్ చేస్తుంటారు. సో మనం ఇప్పుడు చూడబోయేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఫర్ ఇండివిజువల్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఫర్ ఇండివిజువల్ లో ఇన్కమ్ అప్ టు 2,50,000. సో ఎగ్జాంపుల్ 0 to 2,50,000. ఇప్పుడు మీ శాలరీ వచ్చేసి ఒక పర్ ఇయర్ వచ్చేసి 1,50,000 ఉంటే మీరు ట్యాక్స్ పే చేయబడాలి, నో ట్యాక్స్. సో గవర్నమెంట్ కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయబడాలి. సపోజ్ income is between 2,50,000 to 5 lakh అంటే 5% ట్యాక్స్.
ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి మీ టోటల్ ఇన్కమ్ 4 lakhs. సో 4 lakhs వచ్చేసి ఎలా స్ప్లిట్ అవుతుందంటే మనం ఈ ఎగ్జాంపుల్ పెట్టి చూస్తాం. అండ్ దెన్ స్లాబ్ 3 5 lakh to 10 lakh ట్యాక్స్ వచ్చేసి 20%. అండ్ దెన్ ఫోర్త్ వచ్చేసి మోర్ దెన్ 10 lakh 30%. సో సపోజ్ మన ఎగ్జాంపుల్ ఏం X% శాలరీ వచ్చేసి 10 lakh per annum. సో ఆ X% గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు చూడబోతున్నాం. సో X% శాలరీ 10 lakh. సో మీరు కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే 10 lakh వచ్చేసి ఈ కేటగిరీ వస్తుంది. 5 lakh to 10 lakh కేటగిరీ వస్తే 20% పే చేయాలనుకుంటాడు. సో 20% ఆఫ్ 10 lakh అంటే ఎంత వస్తుంది? 2 lakhs. యాక్చువల్గా ఆ కేసు కాదు. సో ఒక పర్సన్ X% 10 lakhs per annum ఇస్తే 2 lakhs ఇన్కమ్ ట్యాక్స్ పే చేయబడాలి. అది ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఫస్ట్ 0 to 2 ఎంత వస్తుందో ఈ స్లాబ్ లో ఫిట్ అవుతుంది. ఈ స్లాబ్ ఓవర్ఫ్లో అవుతే నెక్స్ట్ స్లాబ్ పోతుంది. ఎగ్జాంపుల్ 10 lakh ఫస్ట్ 0 to 2,50,000 ఫస్ట్ స్లాబ్ లో ఫిట్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ 7,50,000. సో రిమైనింగ్ 7,50,000 వచ్చేసి ఈ స్లాబ్ లో వస్తుంది. 2,50,000 to 5 lakh. సో ఫస్ట్ 2,50,000 ఈ స్లాబ్, సెకండ్ 2,50,000 to 5 lakh సెకండ్ స్లాబ్, అండ్ 5 lakh to 10 lakh థర్డ్ స్లాబ్. సో టోటల్ 10 lakh ఈ మస్ట్ స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ 2,50,000 ఇక్కడ, సెకండ్ 2,50,000 ఇక్కడ, నెక్స్ట్ 5 lakh ఇక్కడ. సో ఫస్ట్ స్లాబ్ లో ఉండే వల్ల 0 tax. ఫస్ట్ 2,50,000 కి నో ట్యాక్స్. నెక్స్ట్ స్లాబ్ లో ఎంత ఉంది? 2,50,000 rupees. సో దానికి 5% ఉంటే 12,500 rupees. అండ్ దెన్ థర్డ్ స్లాబ్ లో 5 lakh మైనస్ 10 lakh మైనస్ 5 lakh. సో 5 lakh to 10 lakh లో ఉన్న రేంజ్ వల్ల అమౌంట్ 5 lakh. ఆ 5 lakh 20% ఆఫ్ 5 lakh వచ్చేసి 1 lakh rupees. సో టోటల్ 0 plus 25 12,500 plus 1 lakh టోటల్ ట్యాక్స్ 1,12,500 rupees. సో యాక్చువల్గా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ ఏంటంటే 10 lakh per annum ఉంటే 5 lakh to 10 lakh లో కేటగిరీ ఫాలో అవుతుంది. సో 20% ట్యాక్స్ పే చేయాలనుకుంటారు. కానీ అది యాక్చువల్ రీజన్ కాదు. 20% 2 lakhs. ఇక్కడ యాక్చువల్గా పే చేసి వచ్చి 1,12,500. ఎందుకంటే టోటల్ ఆ శాలరీని ఈ 3 స్లాబ్స్ డివైడ్ అయ్యి ఫిట్ అయి ఉంటుంది. దానివల్ల ఆ బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే 5%, 20%, 30% ఆ స్లాబ్ లో ఒక్కొక్క ఆ కేటగిరీకి మటున ఆ పర్సంటేజ్ పే చేయాలి. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలాగ ఇప్పుడు ఇండివిజువల్ కాన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ లో ఈ 1,12,500 ని ఇంకా ఎలా తగ్గించాలని చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో లో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే దీని ముందు వీడియోలో వచ్చేసి ఒక 10 lakh per annum శాలరీ వచ్చే ఎంప్లాయీ 1,12,500 rupees వచ్చేసి ట్యాక్స్ పే చేయాలని మనం చూసాం. ఈ వీడియోలో ఆ 1,12,500 ని ఎలాగా మనం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మూలంగా ఆ 1,12,500 rupees ని ఎలా రెడీ చేయొచ్చని ఒక బ్రీఫ్ గా చూడబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ లో యాక్చువల్ ఎలా రెడీ చేయాలని చూడబోతున్నాం డీటెయిల్ గా. ఇది జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫార్మ్ 12BB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. యాక్చువల్ గా మీరు వచ్చేసి ఒక ట్యాక్స్ రెడీ చేయాలంటే ఫార్మ్ 12BB లో మీరు వచ్చేసి ఫిల్ చేయాలి. ఇది వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మ్ 12BBని అనలైజ్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్మ్ 12BB వచ్చేసి సాలరీడ్ ఇండివిజువల్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని చూపించాలంటే ఈ ఫార్మ్ 12BBలో చూపించాలి. సో దీంట్లో వచ్చేసి ఈ ఫార్మ్ 12BBలో ఈ 4 things మనం చూపించవచ్చు ఇన్వెస్ట్మెంట్ గా. సో ఇదంతా హౌ టు రెడ్యూస్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ 4 different types ఆఫ్ స్కీమ్స్ ఉంది ఆర్ మెథడ్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయాలని అని బ్రీఫ్ గా చూస్తాం. లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఏంటంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు వచ్చేసి ఒక హాలిడే ఎక్కడన్నా పోతున్నారు, పోయేప్పుడు మీకు ట్రావెల్ ఎక్స్పెన్స్ ఉంటుంది. సపోజ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఒక 1 lakh or 2 lakh ఉంటే అది దానికి మీరు వచ్చేసి ట్యాక్స్ పే చేయబడాలి. దానికి చిల కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అయిందని నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. అండ్ దెన్ హోమ్ రెంట్ అలవెన్స్. హోమ్ రెంట్ అంటే సపోజ్ మీరు వచ్చేసి ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నారు, మీరు సపోజ్ ఆ ఓనర్కి రెంట్ ఇస్తున్నారు, మంత్ ఇయర్లీ బేసిస్ ఇస్తుంటే దానికి మీరు వచ్చేసి ఒక ట్యాక్స్ పే చేయాలని అవసరం లేదు. దానికి చిల కండిషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం. అండ్ దెన్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ హోమ్ లోన్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా హోమ్ బై చేస్తున్నారు యూజింగ్ బ్యాంక్ లోన్ అంటే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు బ్యాంక్కి 10,000 20,000 ఇంట్రెస్ట్ పే చేసేది. దానికి ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి పే చేయకుండా దానికి చిల కండిషన్స్ ఉన్నాయి.
అది కానీ నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. అండ్ దెన్ కమ్స్ ఏటీసీ, ఏటీడీ, ఏటీడీడీ, ఏటీజీ, ఏటీజీజీఏ, ఏటీజీజీసీ, ఏటీటీటీఏ, ఏటీయూ అండ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్. సపోజ్ మీరు ఎల్ఐసి చేసినా మీరు ట్యాక్స్ రెడీ చేసుకోవచ్చు. అదేలాగా మ్యూచువల్ ఫండ్స్ చేసినా కండిషన్స్ అన్ని దానికి కండిషన్స్ అప్లై. సో దానికి అన్ని మీరు రెడీ చేయొచ్చు. ఆ మరి థింగ్స్ అంటే అలాగే మనం రెడీ చేయాలని నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. ఈ వీడియోలో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే ఎలా హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేయాలా. హెచ్ఆర్ఏ మీన్స్ హౌస్ రెంట్ అలవెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్ల ఎలాగ ట్యాక్స్ దానికి రిలీజ్ చేసేదానికి హెల్ప్ చేస్తుందని చూస్తాం. సో హౌస్ రెంట్ అలవెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ 4 things ని మీరు నోట్ చేసుకోవాలి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ కంపెనీ and actual rent paid reduced by 10% of salary. So దీని వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇది చూస్తే యాక్చువల్ రెంట్ పెయిడ్ reduced by 10% of salary. థర్డ్ వచ్చి 50% of basic salary if taxpayer resides in metro city. Metro city means Chennai, Delhi, Mumbai, Amarga. So 40% of basic salary, either this or this. 40% of basic salary if taxpayer resides in non-metro city. Non-metro cities అంటే సమ్ విలేజెస్ చెప్పచ్చు, సమ్ టౌన్స్ చెప్పచ్చు, సంథింగ్. మెట్రో సిటీ కాకుండా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మధురై, తిరుచి అండ్ వచ్చి నాన్ మెట్రో సిటీస్ అని చెప్తాం. సో ఇది 4 కేటగిరీ, 4 క్రైటీరియాస్ హెచ్ఆర్ఏ రెడీ చేసేదానికి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చేస్తుంటే ఒక పర్సన్ నేమ్ ఎక్స్ లివ్స్ ఇన్ చెన్నై అండ్ ఎర్న్స్ బేసిక్ శాలరీ. సో యాక్చువల్గా శాలరీ వచ్చేసి కాంపౌండ్స్ 3 types 4 types ప్లస్ ఎలా అంటే డివైడ్ చేస్తారు. బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, ఎడ్యుకేషనల్ అలవెన్స్ మరి ఎక్కువ కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ మా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం మరి డివైడ్ చేస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఇది వచ్చేసి బేసిక్ శాలరీ 30,000. ఈ ఎక్స్ పర్సన్ 30,000 బేసిక్ శాలరీ. హెచ్ఆర్ఏ కాంపౌండ్ వచ్చేసి 15,000. సో బేసిక్ 30,000, HRL 15,000. So actual rent paid by X person is 10,000 per month. So ఇవన్నీ తేడా పెట్టేసి ఈ X person ఎంత అమౌంట్ ని ట్యాక్స్ సేవ్ చేసి చూడొచ్చు. సో ఫస్ట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. సో ఇది ద ఫస్ట్ పాయింట్. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ వచ్చేసి 15,000 పర్ మంత్. సో టోటల్ 12 months కి 1,80,000. అండ్ దెన్ యాక్చువల్ రెంట్ పెయిడ్. సో యాక్చువల్ రెంట్ పెయిడ్ మీన్స్ 10,000 into 12. So 10,000 into 12 actual rent paid equal to 1,20,000 minus 10% of salary. 10% of salary means 10% into 10% of basic salary. 30,000 into 12. 36,000. 10% means 36,000. Sorry. 30,000 into 12, 3,60,000. 10% of 3,60,000, 36,000. So 1,20,000 minus 36,000, 84,000. This is second point order value. Next, since X lives in Chennai, so ఈ కేటగిరీలో ఫాలో అవుతుంది. ఈ కేటగిరీ వచ్చేసి స్కిప్ అయిపోతుంది. సో 50% of basic salary, 50% of 3,60,000. 50% 3,60,000 వచ్చేసి 1,80,000. సో టోటల్ గా 1,80,000, 84,000, 1,80,000 ఈ 3 కేటగిరీ ఉంది. హెచ్ఆర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంటే ఈ 3 కేటగిరీస్ లో ఏదో దిస్ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీలో ఏది లీస్ట్ అమౌంట్ అదే హెచ్ఆర్ ఎత్తుకుంటాం. ఫస్ట్ కేటగిరీలో 1,80,000, సెకండ్ కేటగిరీలో 84,000 అండ్ థర్డ్ కేటగిరీలో 1,80,000. సో హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఏంటంటే 84,000. సో ఎందుకంటే ఈ 3 దాంట్లో లీస్ట్ చేసి 84,000. సో 84,000 కి మీరు ట్యాక్స్ పే చేయని అవసరం ఉంది. దీని డాక్యుమెంట్స్ అంట మీరు రెంట్ రిసిప్ట్ రెంట్ డాక్యుమెంట్ అంట సబ్మిట్ చేసి 84,000 కి మీరు ట్యాక్స్ చేసి బెనిఫిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఎలా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ బట్టి మాట్లాడతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్ లో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మన ఎప్పుడైనా చూడబోతున్నా శాలరీ స్ట్రక్చర్. సో ఎవ్రీ మంత్ మనకు వచ్చేసి ఒక శాలరీ స్లిప్ వస్తుంది.
సో నాకు ఒక ఫ్యూ మంత్స్ ముందర దాకా నాకు అసలు శాలరీ స్లిప్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని నాకు తెలియదు. సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో శాలరీ స్లిప్లో ఏదేదో రాసుంటారు, అలోవెన్స్, ఎడ్యుకేషన్ అలోవెన్స్, అదర్ అలోవెన్స్, మా కన్వీనియన్స్ అలోవెన్స్, హౌస్ రెంట్ అలోవెన్స్ చేస్తుంటారు. నాకు యాక్చువల్గా తెలీదు. నాకు నేర్చుకోవడం కొంచెం ఆశగా ఉండింది. సో ఆ థింగ్స్ అంతా ఉండడం వల్ల నేను నేర్చుకున్నా. ఆ థింగ్స్ అని మీకు షేర్ చేయబోతున్నా. సో ఎక్కువ మందికి శాలరీ స్లిప్ వస్తుందని తెలియదు, కానీ దాంట్లో ఎలాగ నేర్చుకోవడం తెలియదు, దాంట్లో ఏం ఉన్నదని తెలియదు. సో ఈ వీడియో మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా నేను ఎత్తబోతున్నా. సో శాలరీ స్ట్రక్చర్లో ఏం వస్తుంది? బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, అదర్ అలవెన్స్, ఈ మాదిరిగా శాలరీని డివైడ్ చేస్తుంటారు. దేనికంటే ఎంప్లాయీ మనకంటే వచ్చేసి యూస్ అయ్యేలాగా ఫినాన్స్ టీమ్ వచ్చేసి డివైడ్ చేస్తుంటారు. సో ఫస్ట్ వచ్చేసి శాలరీ స్ట్రక్చర్ బేసిక్ శాలరీని చూస్తాం. యాక్చువల్ శాలరీని చూస్తే మీకు ఇదిగా వచ్చేసి వస్తుంది. సో దీని ముందు ఎగ్జాంపుల్స్ మనం ఏం చూస్తుంటాం అంటే, ఒక ఎంప్లాయీ 10 lakh per annum, 10 lakh rupees per annum తీసే ఎంప్లాయీ వచ్చేసి ఎలాగ వచ్చేసి ట్యాక్స్ రెడీ చేయాలని చూడబోతుందని చెప్పాను. సో ఇప్పుడు 10 lakh ఏం చేసే ఒక ఎంప్లాయీ శాలరీ స్ట్రక్చర్లో బేసిక్ శాలరీ వచ్చేసి 4 lakh per annum. ఎందుకంటే బేసిక్ శాలరీ వచ్చేసి 30 to 50% ఆఫ్ టోటల్ శాలరీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే 40% ఆఫ్ టోటల్ శాలరీ, సో 4 lakhs. అండ్ దెన్ హౌస్ రెంట్ అలవెన్స్ నేను దీని ముందు వీడియోలో చెప్పుకుంటా. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే దేనికి యూస్ అవుతుందని. సపోజ్ మీరు రెంటర్ ఇంట్లో ఉన్నారు. సో మీ మంత్ రెంట్ పే చేస్తున్నారు. దానికంటే మీరు ట్యాక్స్ పే చేసేదానికి అసలు ట్యాక్స్ రెడీ చేసుకోవచ్చు. దానివల్ల వచ్చేసి ఈ ఫినాన్స్ టీమ్ ఏం చేసి ఉంటుందంటే హౌస్ రెంట్ అలవెన్స్ గా డివైడ్ చేసి ఉంటుంది. సో 40 to 50% ఆఫ్ బేసిక్ శాలరీ. సో నేను ఏమంటున్నానంటే 2 lakh, 50% ఆఫ్ బేసిక్ శాలరీ, 50% ఆఫ్ 4 lakh వచ్చేసి 2 lakh rupees. సో 4 lakh, 2 lakh. అండ్ దెన్ కన్వీనియన్స్ అలవెన్స్. సో ఇప్పుడు సపోజ్ మీరు వచ్చేసి ఒక సిటీలో ఉన్నారు, చెన్నైలో మీ ఆఫీస్ వచ్చేసి ఎక్కడో ఒక ఉంది, మీరు రిసైడింగ్ వచ్చేసి ఇంకో దాని ఉంది. సో ట్రావెలింగ్ ఉంది కదా, ఆ ట్రావెల్కి మనీ, ట్రాన్స్పోర్టేషన్ మనీ వచ్చేసి కంపెనీ పే చేస్తుంది. సో అది కన్వీనియన్స్ అలవెన్స్. ఆ అమౌంట్ వచ్చేసి అప్ టు 1600 rupees per month వచ్చేసి నాన్ ట్యాక్సబుల్. సో దానికోసం 1600 into 12 months 19,200 rupees. సో అమౌంట్ డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఏం చెప్పంటే సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంది. సో షుగర్ ఆర్ బీపీ ఏదో ఒకటి ఉంది. సో మంత్ సమ్ బిల్స్, సమ్ మెడికల్ మెడిసిన్స్ తీసేదానికి మీకు మనీ స్పెండ్ చేస్తే ఆ మెడికల్ బిల్స్ మీ పేరులో ఉంటే మాక్సిమం 1,500 rupees per year వచ్చేసి ట్యాక్స్కి వచ్చేసి రెడీ చేసుకోవచ్చు. సో టోటల్ వచ్చేసి 15,000 ఇక్కడ స్ప్లిట్ చేసిన. లీవ్ ట్రావెల్ అలవెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సో 4 years ఒక బ్లాక్. సో ఇది వచ్చేసి కాన్స్టెంట్ గా. సో మీరు వచ్చేసి ఇప్పుడు జాయిన్ అయినా, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయినా, 4 years బ్లాక్ ఉంటుంది. ఆ 4 years లో మీరు వచ్చేసి మాక్సిమం 2 journeys ఎంత పే చేస్తున్నారో దానికి ట్యాక్స్ కట్టబడలేదు. సో దానికి చిల రూల్స్, కండిషన్స్ అయితే నెక్స్ట్ వీడియో చూస్తాం. ఇది అదర్ అలవెన్స్. సో ఈ మాడికి వచ్చి యాక్చువల్ గా మీ ఒక శాలరీని స్ప్లిట్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరే మీ శాలరీ స్లిప్ ఓపెన్ చేసి చూస్తే ఈ మంత్ స్ప్లిట్ అయి ఉంటుంది. సో టోటల్ 4 lakh, 2 lakh, 19,200, 15,000, 3,65,500 టోటల్ గా యాడ్ చేసాము 10 lakh rupees వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతాం అంటే, ఈ కన్వీనియన్స్ అలవెన్స్ పెట్టి ఎలా వచ్చేసి ట్యాక్స్ రెడీ చేయొచ్చు అని చూడబోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతుందంటే, కన్వీనియన్స్ అలవెన్స్ యూజ్ చేసి ఎలాగా ఇన్కమ్ ట్యాక్స్ ని రెడీ చేయొచ్చు అని చూడబోతున్నాం. సో కన్వీనియన్స్ అలవెన్స్ యూజ్ చేసి మాక్సిమం 19,200 rupees, మాక్సిమం 19,200 rupees వచ్చేసి నాట్ ట్యాక్సబుల్. సో ఇఫ్ సపోజ్ మీ కన్వీనియన్స్ అలవెన్స్ ఫుల్ గా యూజ్ చేస్తే 19,200. సో టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ 10 lakh నుంచి మైనస్ 19,200 rupees వచ్చేసి 9,80,800 rupees ట్యాక్సబుల్. సో యాక్చువల్ 10 lakh rupees ఉంది, ఇప్పుడు 9,80,800 rupees ట్యాక్సబుల్ అమౌంట్. సో అది స్లాబ్ లో స్ప్లిట్ చేసి చూస్తాం. సో 0 to 2,50,000 స్లాబ్, 2,50,000 to 5 lakh rupees స్లాబ్, 5 lakh to 10 lakh rupees స్లాబ్. సో అమౌంట్ స్ప్లిట్ అప్ 2,50,000, 2,50,000, 4,80,800. సో వితౌట్ కన్వీనియన్స్ అలవెన్స్ ఇక్కడ 5 lakh కూర్చుంటుంది. సో విత్ కన్వీనియన్స్ అలవెన్స్ చేసి 4,80,800 rupees. సో ఫస్ట్ స్లాబ్ కి ట్యాక్స్ 0, సెకండ్ స్లాబ్ కి 12,500, థర్డ్ స్లాబ్ కి 4,80,800 కి 20% ట్యాక్స్ చేసి 96,160. సో టోటల్ యాడ్ చేసాము 0 plus 12,500 plus 96,160
160 rupees యాడ్ చేస్తే 1,08,660 rupees టోటల్ ట్యాక్స్. అండ్ దెన్ ప్లస్ 3% టోటల్ ట్యాక్స్ ప్లస్ వచ్చేసి 3% వచ్చేసి ఎడ్యుకేషనల్ ట్యాక్స్ వస్తుంది. సో అది వచ్చి మ్యాండేటరీ. సో 1,08,660, 3% వచ్చేసి 3,0260 rupees. సో రెండు యాడ్ చేసాక టోటల్ ట్యాక్స్ వచ్చేసి 1,11,920 rupees. సో యాక్చువల్గా 9,80,800 taxable అమౌంట్ కి టోటల్ ట్యాక్స్ వచ్చేసి 1,11,920 rupees. సో దీని ముందు వీడియోలో మనం వచ్చేసి ఏం చూస్తుంటే వితౌట్ ఎనీ అలవెన్స్ 10 lakh rupees కి టోటల్ ట్యాక్స్ వచ్చేసి 1,15,875 rupees. సో ఇప్పుడు వచ్చేసి కన్వీనియన్స్ అలవెన్స్ 19,200 rupees per year యూజ్ చేస్తే కన్వీనియన్స్ అలవెన్స్ కరెక్ట్ గా యూజ్ చేసాము. సో టోటల్ ట్యాక్స్ ఫర్ 10 lakh rupees చేసి 1,11,920 rupees అవుతుంది. సో డిఫరెన్స్ చూస్తే 3,955 rupees. ఈ 3,950 rupees మనకు సేవ్ అయింది. సో ఈ కన్వీనియన్స్ అలవెన్స్ యూజ్ వల్ల. సో ఇవాళ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ స్కీమ్స్ బట్టి చూడబోతాం. సో ఈ వీడియో ఎండ్లో వచ్చేసి ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హై ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే దీని ముందు వీడియోలో కన్వీనియన్స్ అలవెన్స్ యూజ్ చేసి ఎలా ట్యాక్స్ రెడక్ట్ చేయాలని చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ యూజ్ చేసి ఎలా ట్యాక్స్ రెడక్ట్ చేయాలని చూస్తాం. సపోజ్ దీని ముందు వీడియో చూడపోయి ఉంటే పోయి చేసి ఈ వీడియో రండి, ఎందుకంటే ఆ వీడియో కంటిన్యూషన్ గా ఈ వీడియో వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి హౌ టు రిడ్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ యూజింగ్ హెచ్ఆర్ఏ. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మనం బ్రీఫ్ గా చెప్తాం. హౌస్ రెంట్ అంటే సపోజ్ మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటే మీరు మంత్ పే చేసే రెంట్ కి ట్యాక్స్ కట్టబల్ల అసలు కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏందని ఇక్కడ క్యాల్కులేషన్ లో చూస్తాం. సో మనం వచ్చేసి ఈ సెట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫుల్ మేము ఒక ఎగ్జాంపుల్ 10 lakh per annum తీసే ఎంప్లాయీకి ఎలా ట్యాక్స్ రెడీ చేయాలని చూస్తున్నాం. సో కన్వీనియన్స్ అలవెన్స్ దీని ముందు వీడియోలో చెప్పుకుంటాం. సో కన్వీనియన్స్ అలవెన్స్ వచ్చేసి 19,200 rupees వరకు మాక్సిమం ట్యాక్సిబుల్ కాదు. సో 10 lakh minus 19,200 9,80,800 rupees. సో ఆ కన్వీనియన్స్ అలవెన్స్ యూజ్ చేసి మనం చూసుంటాం. సో ఆ వీడియో ఫస్ట్ చేసి ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ ఎలా క్యాల్కులేట్ చేయాలి. టోటల్ రెంట్ పెయిడ్. సో సపోజ్ మీరు వచ్చేసి 1,20,000 rupees per year రెంట్ పే చేస్తే ఈ కండిషన్స్ అంతా యూజ్ చేసి ఎలా హెచ్ఆర్ఏ క్యాల్కులేట్ చేయాలని చూడాలి. సో 50% ఆఫ్ బేసిక్ సాలరీ. సో ఫస్ట్ కండిషన్, సెకండ్, థర్డ్ కండిషన్స్, ఈ 3 కండిషన్స్ లో మినిమం అమౌంట్ ఏదో వస్తుందో ఆ అమౌంట్ మీ ట్యాక్స్ పే చేయబడాలి. సో ఫస్ట్ వచ్చేసి 50% ఆఫ్ బేసిక్ సాలరీ. సో ఈ 10 lakh rupees కి బేసిక్ సాలరీ 4 lakh. సో 50% ఆఫ్ 4 lakh ఈక్వల్స్ టు 2 lakh rupees. అండ్ దెన్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ కంపెనీ. ఈ 10 lakh rupees కి హెచ్ఆర్ఏ ఎంత వేసేయమంటే 2 lakh rupees. అండ్ దెన్ ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ సాలరీ. ఫస్ట్ 10% ఆఫ్ బేసిక్ సాలరీ అంటే ఎలా వస్తుంది చూస్తాం. 10% ఆఫ్ బేసిక్ సాలరీ, 10% ఆఫ్ 4 lakh వచ్చేసి 40,000 rupees. అండ్ ఎక్సెస్ ఆఫ్ రెంట్ టోటల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ సాలరీ. టోటల్ రెంట్ వచ్చేసి 1,20,000 rupees. 10% ఆఫ్ బేసిక్ వచ్చేసి 40,000. సో 40,000, 1,20,000 minus 40,000 equal to 80,000 rupees. సో 80,000 rupees ఈ మినిమం ఆఫ్ 3 కండిషన్స్. సో ఫస్ట్ కండిషన్ 2 lakh, సెకండ్ కండిషన్ 2 lakh, థర్డ్ 80,000. సో మినిమం ఆఫ్ దీస్ వచ్చేసి 80,000. ఈ 80,000 ఒకటే మీరు వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి రెడీ చేసుకోవచ్చు. அதுதான் హెచ్ఆర్ఏ కూడా కండిషన్. హెచ్ఆర్ఏ మినిమం ఫ్రమ్ బిలో. సో మినిమం ఫ్రమ్ బిలో క్రైటీరియాస్ హెచ్ఆర్ఏ యూజ్ చేసుకోవచ్చు 80,000 rupees. సో ఈ 80,000 వస్తుంది. ట్యాక్సిబుల్ అమౌంట్ ఇప్పుడు దాకా ఎలా ఉంది, 9,80,800 rupees ట్యాక్సిబుల్. ఇప్పుడు 80,000 నాన్ ట్యాక్సిబుల్. సో మైనస్ 80,000. సో టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ రెడ్యూసెస్ ఫ్రమ్ 9,80,800 to 9,800 rupees. సో ఇప్పుడు స్ప్లిట్ అప్ చేస్తాం. 9,800 rupees ని ఈ సాలరీ స్ప్లిట్ లో చేసాం. ఫస్ట్ స్లాబ్ 2,50,000, సెకండ్ స్లాబ్ 2,50,000, థర్డ్ స్లాబ్ 4,800 rupees. So first slab border tax 0%, second slab border tax 5%. So 5% of 2,50,000 rupees 12,500 rupees. Third slab వచ్చేసి 20%. సో ఇక్కడ వచ్చేసి 20% of 4,800 rupees 80,160 rupees. సో ఈ 3 యాడ్ చేసి టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ వస్తుంది 9,800 rupees. ఈ 3 యాడ్ చేసాక 92,660 rupees ట్యాక్సిబుల్ అమౌంట్. దీని టోటల్ ఎక్స్ట్రా 3% ఆఫ్ ట్యాక్స్ ఎడ్యుకేషనల్ ట్యాక్స్. సో 3% ఆఫ్ 92,660 rupees వచ్చేసి 2,780 rupees. సో టోటలీ 95,440 rupees ట్యాక్స్ పే చేయాలా ఆ 10 lakh ఎంప్లాయీ, 10 lakh per year తీసే ఎంప్లాయీ. సో 95,440 rupees. సో
total tax without any allowance. So 10 lakh rupees without any allowance. Conveyance allowance HRA యూజ్ చేయకుండా ఉంటే 1,15,875 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నారా. ఇప్పుడు కన్వీనియన్స్ అలవెన్స్ ప్లస్ హెచ్ఆర్ఏ యూజ్ చేసిన వల్ల ట్యాక్స్ వచ్చేసి 1,15,875 నుంచి 95,440కి రెడ్యూస్ అయింది. సో డిఫరెన్స్ చూస్తే 20,435 రూపీస్ సేవ్ అయింది. సో ఈ వీడియో మీరు చూస్తుంటే బాగా అండర్స్టాండ్ చేస్తుంటే మీరు చూసి 20,000 రూపీస్ 435 రూపీస్ సేవ్ చేస్తుండొచ్చు. మీరు ఒక 10 lakh పర్ యానం తీసే ఎంప్లాయీ, సపోజ్ మీరు 5 lakh ఉన్నా 4 lakh ఉన్నా ఎన్నున్నా ఆ రిలేటివ్ పర్సెంటేజ్ మీకు వస్తుంది. సో ఈ వీడియో ఎండ్లో వచ్చేసి ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం దీని ముందు వీడియోస్ లో కన్వీనియన్స్ అలవెన్స్ అండ్ దెన్ హెచ్ఆర్ఏ యూజ్ చేసి ఎలాగా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయాలని చూసాం. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మెడికల్ అలవెన్స్ యూజ్ చేసి ఎలాగ ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయాలని చూడబోతున్నాం. సో సపోజ్ మీరు కన్వీనియన్స్ అలవెన్స్ హెచ్ఆర్ఏ వీడియో చూడకుండా ఉంటే పోయి ఆ వీడియో చేసి ఈ వీడియో ఎందుకంటే ఆ వీడియోస్ కూడా కంటిన్యూస్ ఉందా ఈ వీడియో. సో చూస్తాం. సో ఈ వీడియో జంప్ చేస్తాం. సో ఆఫ్టర్ కన్వీనియన్స్, సో 10 lakh rupees పర్ యానం తీసే ఎంప్లాయీ కన్వీనియన్స్ అలవెన్స్ హెచ్ఆర్ఏ చూపించుంటే ఆ ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి 10 lakh నుంచి 9,08,800 రూపీస్ అయింటుంది. సో ప్లీజ్ ఆ వీడియోస్ వాచ్ చేసి వీడియో కాండి. అండ్ దెన్ మెడికల్ అలవెన్స్ మాక్సిమం 15,000 పర్ ఇయర్ వచ్చేసి నాన్ ట్యాక్సిబుల్. సో మీరు మాక్సిమం 15,000 చూపించుకోవచ్చు, అది వచ్చేసి నాన్ ట్యాక్సిబుల్ కేటగిరీలో వస్తుంది. సో 9,08,800 rupees minus 15,000 rupees equal to 8,85,800 rupees. So total taxable income from 9,08,800 rupees reduces to 8,85,800 rupees. So 8,85,800 rupees ni salary slab split చేసామనుకో, ఫస్ట్ స్లాబ్ లో 2,50,000 ఫాలో అవుతాయి, సెకండ్ స్లాబ్ లో 2,50,000 ఫాలో అవుతాయి, థర్డ్ స్లాబ్ లో 3,85,800 rupees ఫాలో అవుతాయి. సో ఫస్ట్ స్లాబ్ కి ట్యాక్స్ రేట్ వచ్చేసి 0% ఆఫ్ 2,50,000 0 rupees. సెకండ్ స్లాబ్ ట్యాక్స్ రేట్ వచ్చి 5%. 2,50,000 5% చూస్తే 12,500 rupees. అండ్ థర్డ్ స్లాబ్ లో 3,85,800 rupees కి 20% ట్యాక్స్ పే చేయాలా. సో 77,160 rupees. So when we add these three data, so 2,50,000, 2,50,000, 3,85,800 rupees వస్తే మీ టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేస్తుంది 8,85,000 rupees. సో 8,85,000 rupees ఈక్వేట్ అయింది. అండ్ దెన్ ఈ మూడు యాడ్ చేసాం అనుకో, మీకు టోటల్ ట్యాక్స్ పే చేయాలని వచ్చేస్తుంది 0 + 12,500 + 77,160 ఈక్వల్స్ 89,660 rupees. సో 89,660 rupees కి మీరు ఎంత పే చేయాలంటే 3% ఆఫ్ ట్యాక్స్ పే ఎక్స్ట్రా 3% పే చేయాలి. ఎక్స్ట్రా 3% జరిగింది ఎడ్యుకేషన్ ట్యాక్స్. సో 3% ఆఫ్ 89,660 ఈక్వల్ టు 2,690 rupees. When we add these two data, you would get 92,350 rupees. సో 92,350 rupees మీరు పే చేయాలి ట్యాక్స్ గా. సో టోటల్ ట్యాక్స్ వితౌట్ ఎనీ అలవెన్స్ ఫర్ 10 lakh rupees వచ్చేసి 1,15,875 rupees. సో టోటల్ ట్యాక్స్ ఆఫ్టర్ కన్వీనియన్స్ హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ అలవెన్స్ వచ్చేసి 92,350 rupees. సో మీ సబ్ట్రాక్ట్ రెండు మైనస్ చేసినప్పుడు ఈ రెండు వాల్యూస్ మైనస్ చేస్తే 23,525 rupees మనకి సేవ్ అయింది. ఈ 23,525 rupees ట్యాక్స్ పే, ఈ అమౌంట్ మనకు సేవ్, ఈ ట్యాక్స్ పే చేయవల్ల ఈ అమౌంట్. సో ఈ వీడియో చూసిన వల్ల మీరు వచ్చేసి నియర్లీ 23,525 rupees ట్యాక్స్ సేవ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ మీ సేవింగ్స్ లో, మీ బ్యాంక్ సేవింగ్స్ లో పడి ఉంటుంది. సో సపోజ్ మీరు 5 lakh ఎంప్లాయీ 4 lakh ఎంప్లాయీ, ఈ వాల్యూ వచ్చేసి డిఫర్ అవుతుంది. సో ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మనం వచ్చేసి ఎలా ఇంకా ట్యాక్స్ రెడ్యూస్ చేయాలా, అట్ ది సేమ్ టైం మనం ఎలా గవర్నమెంట్ కి కాంట్రిబ్యూట్ చేయాలా నేను చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే, సో దీని ముందు వీడియోస్ వరకు మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఎట్లా అలవెన్స్ యూజ్ చేసి రెడీ చేయాలని చూసాం. సో ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ లో ఎలాగ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ని మనం సెక్షన్స్ ఉంది, సేవింగ్ స్కీమ్స్ పెట్టి ఎలాగ రెడీ చేయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. 80C, 80CC, 80CCD1, 80CCD1B, 80TT1, 80CG, 80E, 80D ఎక్సెట్రా ఇంకా ఎక్కువ ఉంది. యాక్చువల్గా నేను వచ్చేసి ఇక్కడ రీసెర్చ్ చేసింది వచ్చేసి మోస్ట్లీ యూస్డ్ సెక్షన్స్, మోస్ట్ యూస్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఈచ్ సెక్షన్ లో ఒక సేవింగ్ స్కీమ్స్ మల్టిపుల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్,
ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, అదే మన ఎల్ఐసి ప్రీమియం ఎక్సెట్రా ఎక్కువ ఉంటాయి. సో ఈ అంతా వచ్చి నెక్స్ట్ వీడియోస్లో మనం వచ్చేసి డీటెయిల్గా చూస్తాం. అవతల ఏం చూస్తాం అంటే ఎలా వచ్చేసి ఈచ్ స్కీమ్ కూడా అడ్వాంటేజ్ చూస్తాం, డిసడ్వాంటేజ్ చూస్తాం, ఎలా మనకి సెట్ అవుతుంది చూస్తాం. సో ఏది చూస్ చేస్తే మనకి ఒక లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఇది చూస్తాం. సో ఈ ఏటీసీసీ D1 వచ్చేసి మాక్సిమం 1,50,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ వచ్చేసి 10 lakhs per annum చేసే ఎంప్లాయీ ఉంటే ఇది సెక్షన్ లో ఉన్న అన్ని ఏదైనా ఒక సెక్షన్ యూజ్ చేసి టోటల్ గా 1,50,000 అమౌంట్ సేవింగ్స్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేశారు అనుకో. సో టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి 10 lakh నుంచి 8,50,000 రెడ్యూస్ అవుతుంది. సో అదేలాగా నెక్స్ట్ స్కీమ్స్. సో ఏటీసీసీ D1 వచ్చేసి 50,000 మాక్సిమం లిమిట్, ATTTA1 వచ్చేసి 10,000, ATCG వచ్చేసి రిలేటివ్ వాల్యూ. అది యాక్చువల్లీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వచ్చేసి ఇప్పుడు కంపెనీ వచ్చేసి HRA ప్రొవైడ్ చేసిన వల్ల ఈ ATCG వచ్చేసి ఇప్పుడు లీస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ లాగా ఉంది. అండ్ దెన్ ATEE ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఫర్ ది ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్ కి వచ్చేసి 50,000. సో ఇదంతా నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్ గా చూస్తాం. ATD వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్. సపోజ్ మీకు మీ స్పౌస్ కి లేదా చిల్డ్రన్ కి మాక్సిమం 25,000 చూపించుకోవచ్చు. అదేలాగా మీ పేరెంట్స్ కి గ్రేటర్ దాన్ 60 years ఉంటే 10,000 చూపించుకోవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ స్కీమ్స్ ఉంది. సో అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్ లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మన బ్రెయిన్ చూడబోతుంటే కంపారిజన్ ఆఫ్ పాపులర్ ఏటీసీ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ స్కీమ్. సో నెక్స్ట్ వీడియోస్ లో దీని బట్టి డీటెయిల్ గా చూడబోతున్నాం. ఇప్పటికి జస్ట్ కంపారిజన్ చూడబోతున్నాం. సో ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియో నుంచి దిగిపోతున్నా. నెక్స్ట్ వీడియోస్ లో ఈచ్ సేవింగ్ స్కీమ్ బట్టి ఇంకా డీటెయిల్ గా చూడబోతున్నాం. సో దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూడబోతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఫండ్స్ అది యాక్చువల్గా డీటెయిల్ చూస్తాం. సో దీని రిస్క్ ప్రొఫైల్స్ ఇస్ హై, అదేలాగా రిస్క్ బేస్ అప్రిజియేషన్ హై. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 12 to 15% ఉండొచ్చు, సిల టైంలో 20% ఉండొచ్చు, సిల టైం మైనస్ లాగా ఉండొచ్చు. దట్ డిపెండ్స్. దానికోసం రిస్క్ ప్రొఫైల్ హై. గ్యారెంటీ రిటర్న్స్ అంటే నాట్ పాసిబుల్. సో కన్ఫర్మ్ నో. ఇది ప్లస్ లో ఉండొచ్చు, మైనస్ లో ఉండొచ్చు, ప్లస్ భయంకరంగా ఉండొచ్చు, మైనస్ భయంకరంగా ఉండొచ్చు. లాక్-ఇన్ పీరియడ్ వచ్చేసి మినిమం 3 years లాక్-ఇన్ పీరియడ్. దానిపైకే పెట్టుకోవాలంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటెన్షన్. నెక్స్ట్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. సో దీని బట్టి ఇంకా డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ చూడతాం. ఇప్పుడు వచ్చేసి రిస్క్ ప్రొఫైల్ వచ్చి రిస్క్ ఫ్రీ. సో ఇక మనం కానీ రిస్క్ ఫ్రీ వల్ల ఇంట్రెస్ట్ చూస్తే కదా 8.1%. ఓకే, నాట్ ఎ గుడ్, నాట్ ఎ బ్యాడ్ ఇంట్రెస్ట్. గ్యారంటీ రిటర్న్స్ అంటే ఎస్, కన్ఫర్మ్ రిటర్న్స్ చూసి కన్ఫర్మ్ వస్తుంది. లాక్-ఇన్ పీరియడ్ 15 years, 3 years, 15 years. సో నెక్స్ట్ వచ్చి నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఒక్కొక్క దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ ఉంది. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా చూస్తాం. ఎన్పిఎస్ వచ్చి నేషనల్ పెన్షన్ స్కీమ్, రిస్క్ ప్రొఫైల్ మీడియం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ వచ్చి 8 to 10%. గ్యారంటీ అంటే నో. అండ్ ఇది ఈక్విటీ లింక్డ్. సో అది డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. లాక్-ఇన్ పీరియడ్ వచ్చేసి టిల్ రిటైర్మెంట్. సో 6 years అంటే 6 years దాకా మనం ఇది కడతా ఉన్నాం. FD ఫిక్స్డ్ డిపాజిట్. సో రిస్క్ ప్రొఫైల్ రిస్క్ ఫ్రీ. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7 to 9%. గ్యారంటీ రేట్ ఎస్, కానీ లాక్-ఇన్ పీరియడ్ 5 years. నెక్స్ట్ సుకన్య సమృద్ధి. ఇది ఎక్స్క్లూసివ్లీ ఫర్ గర్ల్ చైల్డ్. సో రిస్క్ ఫ్రీ. రిటర్న్స్ 8.6%. గ్యారంటీ రిటర్న్స్ వచ్చేసి ఎస్. ఇయర్స్ చూస్తే 21 years. సో 21 years కాబట్టి మెచ్యూర్ అవుద్ది. ఈ స్కీమ్ వచ్చేసి గర్ల్ చైల్డ్ కి బాగా బెనిఫిట్ అవుతుంది. దాని బట్టి నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. అది రిస్క్ ఫ్రీ. అది కంపల్సరీ ఇప్పుడు కంపెనీలో వర్క్ అయితే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కన్ఫర్మ్ మీకు ఇంప్లిసిట్ గా డిడక్ట్ అవుతూ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ 8 to 10%. గ్యారంటీ రిటర్న్స్ అంటే ఎస్. లాక్-ఇన్ పీరియడ్ డిపెండ్స్. ఆ డిపెండ్స్ అన్ని ఏందని నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్ గా చూడబోతాం. సో ఇంకా ఎక్కువ ఉంది, కానీ ఇదంతా పాపులర్ ఏటీసీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ ఏటీసీ ఇన్వెస్ట్మెంట్స్ లో మాక్సిమం ఎగ్జామ్షన్ వచ్చేసి 1,50,000 rupees. ఓకే, సపోజ్ 22 lakh మీకు ఈ అన్ని దాంట్లో వస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఫుల్ ట్యాక్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని బట్టి ఇంకా డీటెయిల్ చూడండి, నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మన ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటి? సో మంత్ ఎలాగ వచ్చేసి మన శాలరీ నుంచి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ డిటెక్ట్ అవుతుంది. సో మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం మీన్స్ ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పటికీ చూస్తే శాలరీడ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఆటోమేటిక్ మీన్స్ వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోయినా మంత్ వచ్చేసి డిడక్ట్ అవుతూ వస్తుంది. సో డిడక్ట్ అని చెప్పకూడదు, ఇది వన్ వే ఆఫ్ సేవింగ్స్ ఫర్ రిటైర్మెంట్ పర్పస్. సో ఇది వచ్చేసి ఎవరు మెయింటైన్ చేస్తుంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సో దీని షార్ట్ ఫామ్ అంటే ఈపీఎఫ్ఓ అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు ఒక కంపెనీలో, ఒక 5 to 10 years అట్లా మీరు వచ్చేసి కంపెనీ నుంచి రిటైర్ అవ్వాలా డ్యూ టు సమ్ రీజన్స్ పెట్టుకోండి. సో ఏదో రిసెషన్ ఒక రీజన్ ఉండొచ్చు, లేకపోతే ఏ రీజన్ పెట్టుకుంటుంది. సో ఆ టైంలో మీకు వచ్చేసి ఒక అర్జెంట్గా మనీ కావాలంటే ఈ ఈపీఎఫ్ వచ్చేసి యూస్ అవుతుంది. సో మంత్ మీ బేసిక్ శాలరీ నుంచి సమ్ అమౌంట్ డిడక్ట్ చేసి దీంతో డిపాజిట్ అయిన వల్ల మీకు రిటైర్మెంట్ స్టేజెస్లో ఇది బాగా యూస్ అవుతుంది. సో దానివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని చెప్పొచ్చు. సో నియర్లీ 24% ఆఫ్ బేసిక్ శాలరీ వచ్చేసి మంత్ చేసి మీ వచ్చే దాంట్లో అమౌంట్లో వచ్చి డిడక్ట్ అయ్యి ఈపీఎఫ్ లో పడుతుంది. దాంట్లో రెండు విధంగా క్లాసిఫై అవుతుంది. 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయీ. ఎంప్లాయీ మీన్స్ మనం, అండ్ అనదర్ 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయర్. ఈ 12% వచ్చేసి గ్రాస్ శాలరీలో రాదు. సో మీరు వచ్చేసి పే స్లిప్ ని బాగా డీటెయిల్ గా చూసారనుకో, ఈ 12% మట్టుగా ఆ గ్రాస్ శాలరీలో ఇంక్లూడ్ అయింది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి గ్రాస్ శాలరీలో ఇంక్లూడ్ అయి ఉండదు. సో 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయర్. సో ఈ 12% ని 2 different టైప్స్ గా క్లాసిఫై అవుతుంది. మళ్ళీ 2 different టైప్స్ గా డివైడ్ అవుతుంది. 3.67% గోస్ టు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ 8.33% గోస్ టు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. సో పెన్షన్ స్కీమ్ ఆ వీడియోస్ అంటే నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది ఈచ్ ఇయర్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈపీఎఫ్ వేయాలని. సో ఇప్పుడు సపోజ్ మీరు 1 or 2 years వర్క్ చేస్తున్న కంపెనీలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఆ అమౌంట్ వచ్చేసి క్యాలిక్యులేట్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో ఈ నెక్స్ట్ ఇయర్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ టోటల్ మంత్లీ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ ప్రీవియస్ బ్యాలెన్స్. సో ప్రీవియస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ కాంట్రిబ్యూషన్. సో ఈ ఫార్ములా ఉంటుంది. మనకి ఇది తెలంగాణ అవసరం ఎక్కువ అప్లికేషన్స్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఎవ్రీ ఇయర్ మనకి ఎంత ఈ ఈపీఎఫ్ మల్టిప్లై అవుతుంది చూడొచ్చు. సో దీనికి విత్డ్రాల్ అంటే ఎక్కువ ఒక ప్రొసీజర్ ఉంది. సో మినిమం 5 years కి మెచ్యూర్ అయ్యేదానికి టైం ఉంది. దానికి అవుట్లో ఎక్కువ కండిషన్. సపోజ్ మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మూవ్ అవుతే అప్పుడు కూడా ఈ ఈపీఎఫ్ అమౌంట్ యూజ్ చేయొచ్చు. అదేలాగా సపోజ్ మీ కంపెనీ రిసెషన్ టైంలో మిమ్మల్ని కంపెనీ నుంచి ఎత్తేసినా కూడా ఈపీఎఫ్ యూస్ అవుతుంది. సో ఎక్కువ కండిషన్స్ ఉంటుంది విత్డ్రాల్. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే మాకు ఈ వీడియో కమెంట్ చేయండి. సో నేను ఇంకా విత్డ్రాల్ ప్రతి ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ చూస్తాం. 12% ఆఫ్ బేసిక్ శాలరీస్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయీ కానీ ట్యాక్స్ వచ్చేసి 80C సేవింగ్ స్కీమ్స్ లో వస్తుంది. సో సపోజ్ మీకు 12% కాకుండా ఇంకా మీరు ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేయాలంటే కదా 80C సేవింగ్ స్కీమ్స్ లో వస్తుంది. సో 80C సేవింగ్ స్కీమ్ మాక్సిమం అమౌంట్ వచ్చేసి నాన్ ట్యాక్సిబుల్ వచ్చేసి 1,50,000. సో whereas 12% ఆఫ్ బేసిక్ శాలరీస్ కాంట్రిబ్యూటెడ్ బై ఎంప్లాయర్ థింగ్ వచ్చేసి ఎక్సెప్ట్. సో ఏంటంటే ఈ 12% యాక్చువల్ గ్రాస్ శాలరీలోనే రాదు. సో గ్రాస్ శాలరీ రాకుండా వల్ల ఈ 12% ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ. సో అది గ్రాస్ శాలరీ రాదు. సపోజ్ మీ కంపెనీ మీ కంపెనీ వచ్చేసి మీకు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఈ ఈపీఎఫ్ వేయాలా 12% కాదు ఒక 20% వస్తే ఆ రిమైనింగ్ 8% వచ్చేసి గ్రాస్ శాలరీలో వస్తుంది. అది ట్యాక్సబుల్. టిల్ 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి నాన్ ట్యాక్సబుల్. అది వచ్చేసి గ్రాస్ శాలరీలోనే రాదు. సో మీ నెక్స్ట్ టైం మీ పే స్లిప్ ప్లేస్తే డీటెయిల్ గా మీకు తెలిసిపోద్ది. ఈ 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మొత్తం గ్రాస్ శాలరీలో ఉంటుంది. ఈ 12% ఆఫ్ బేసిక్ శాలరీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి గ్రాస్ శాలరీలో ఉండదు. ఇది ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఆటోమేటిక్ గా 80C సేవింగ్ స్కీమ్స్ లో వస్తుంది. ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 80C లో రాబల్ల, ఎందుకంటే ఇది యాక్చువల్లీ గ్రాస్ శాలరీలో ఉండదు. సో ఈ వీడియోస్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మనం వచ్చేసి సేవింగ్ స్కీమ్స్ బట్టి చూస్తాం. ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది,
క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడేం చూడబోతున్నాం అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ యూజ్ చేసి మనం ఎలాగ ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇది ఎవడు ఆర్గనైజ్ చేశారంటే, ఇనిషియేట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ 1968. సో దేనికి మనం ఏ సేవింగ్ స్కీమ్స్ వచ్చేసి ఫస్ట్ చేయాలన్నా ఫస్ట్ అది ఎవడు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, సో ఎప్పుడు ఇనిషియేట్ అయింది, సో ఎంత చూసుకోవాలి. సో 1968 ఇప్పుడు 2017, సో ఇన్ ఇయర్స్ ఉంది. సో ఈ సేవింగ్ స్కీమ్స్ ని బాగానే మీరు నమ్మచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ బ్యాకప్ చేసిన వల్ల. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 7.8% యాన్యువల్లీ. ఈ 7.8% వచ్చేసి ఇయర్ డిఫర్ అవ్వచ్చు యాక్చువల్ గా. సో బేస్డ్ ఆన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్. సో గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు 7.8 ని వచ్చేసి 8 అని చెప్పొచ్చు, లేకపోతే 8.5 సంథింగ్ ఏదైనా చెప్పొచ్చు. సో ఇయర్ మేబీ మారచ్చు, ఎవ్రీ ఫైనాన్షియల్ ఈ చేంజ్ అవ్వచ్చు. సో 10 years చూస్తే 15 years. సో మీ మాక్సిమం మెచ్యూరిటీ అమౌంట్ మెచ్యూర్ ఎప్పుడు అవుతుంది అంటే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15 years అవుతుందా మెచ్యూర్ అవుతుంది. అండ్ దెన్ యాన్యువల్ డిపాజిట్. సో మీరు సపోజ్ మీకు వచ్చేసి ఏమనుకుంటే మినిమం 500 రూపీస్ వచ్చేసి యాన్యువల్ డిపాజిట్ చేయాలా, మాక్సిమం 1,50,000 రూపీస్ వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు వచ్చేసి మంత్ చేయొచ్చు, ఎస్ఐపి లాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా మీరు చేసుకోవచ్చు. సో మినిమం 500, మాక్సిమం 1,50,000 యాన్యువల్ డిపాజిట్. సో డిపాజిట్ ఫ్రీక్వెన్సీ చూస్తే ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ 15 years దాకా మీరు ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి ఏం చెప్పారంటే 15 years వరకు మెచ్యూరిటీ మీ అమౌంట్ మెచ్యూర్ అవుతాయి. సో దాని ముందు మీకు అమౌంట్ కావాలా, సమ్ అర్జెంట్ నీడ్ అంటే లోన్ ఫెసిలిటీ ఉంది. సో ఫ్రమ్ 3rd year to 6th year, సపోజ్ ఈ ఇయర్ స్టార్ట్ చేసామనుకో, ఒక 3 years అవుట్ నుంచి 6 years లోపల మీరు వచ్చేసి లోన్ తీసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా దానికి ఎత్తబడి వచ్చేసి లోన్ మీరు ఎత్తుకోవచ్చు. సో విత్డ్రా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 7th year నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మాక్సిమం ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయకూడదు. ఫుల్ అమౌంట్ కంప్లీట్ విత్డ్రాల్ ఎప్పుడు చేయొచ్చు అంటే, ఓన్లీ ఈ 15 years కంప్లీట్ అవుతుందా మీరు ఫుల్ మెచ్యూరిటీ అవుతుంది, దాని కూడా మీరు ఫుల్ కంప్లీట్ విత్డ్రా చేయొచ్చు. కానీ సమ్ అమౌంట్ వచ్చేసి ఫ్రమ్ 7th year నుంచి మీరు ఎత్తుకోవచ్చు. సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇదే మెయిన్ మనం చూడాల్సింది. ట్యాక్స్ బెనిఫిట్ చూసాము, ఈ 7.8% యాన్యువల్లీ చెప్తున్నాం కదా, అది ఫుల్ ట్యాక్స్ ఫ్రీ. సో ఆఫ్టర్ 15 years మీ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది కదా, ఆ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ ఫుల్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ. అందరం చూస్తే మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఇయర్ డిపాజిట్ చేస్తున్నారు. సపోజ్ 1,50,000 పర్ ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేస్తే అది అంతా మేము వచ్చేసి అండర్ 80C సెక్షన్ ఫాలో అవుతుంది. ఆ 80C సెక్షన్ ఫాలో వల్ల ట్యాక్స్ డిడక్టబుల్ అవుతుంది. సో ట్యాక్స్ కి మనం వచ్చేసి చూపించుకోవచ్చు. సో సపోజ్ మీరు 10 lakh పర్ యానం తీసే ఎంప్లాయీ ఉంటే ఈ 1,50,000 పర్ ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేస్తే టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ రెడ్యూసెస్ ఫ్రమ్ 10 lakh to 8,50,000. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇదిదా వచ్చేసి ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కూడా ఒక డిస్క్రిప్షన్. దీన్ని ఇంకా రీసెర్చ్ చేసి మీకు ఎలా సూట్ అవుతుంది చూసుకునేసి మీ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఈ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడున్న ఎంప్లాయీస్ అంతా కడుతుంటారు. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి జస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదు, ఇది ఒక ఇన్సూరెన్స్ గా చూడాలి. సో ఎక్కువ మంది ఏంది మిస్గైడ్ అవుతుందంటే, దీనికి వచ్చే ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 15 years 20 years వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి తక్కువ ఉంది అనుకుంటారు. కానీ దీన్ని వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ గా చూడాలా, ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదు. సో చూస్తాం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో ఇది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి సెక్షన్ 80C లో మాక్సిమం 1,50,000 దాకా చూపించుకోవచ్చు. దానికి ట్యాక్స్ కట్టబుల్లా. సో దాంతో ఫాలో అవుతుంది. సారీ. సో నెక్స్ట్ ఏంటంటే డిడక్షన్ లిమిట్. సో 2 కేసుగా దీంట్లో స్ప్లిట్ అవుతుంది. మాక్సిమం 20% ఆఫ్ పాలసీ అమౌంట్. ఇప్పుడు సపోజ్ మీ పాలసీ అమౌంట్ వచ్చేసి 10 lakh అంటే మాక్సిమం 20% ఎంత 10 lakh. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. సో 10 lakh పాలసీ 10 years. సో పర్ ఇయర్ ప్రీమియం ఎంత వస్తుందంటే
maximum 20% of policy amount with policy issued before March 31, 2012. సో ఏంటంటే ఇప్పుడు 10 lakh కి ఇయర్ 10 years టైం 10 years టెన్యూర్ టైము. సో 1 lakh పర్ యానం వచ్చేసి ప్రీమియం కట్టాలి. ఈ మాక్సిమం 20% 10%. ఈ డేట్ ముందర దాకా 20% దాకా మీరు వచ్చేసి టాక్సబుల్ గా చూపించుకోవచ్చు, నాన్ టాక్సబుల్ గా చూపించుకోవచ్చు. ఈ మార్చ్ 31 పైగా, దట్ ఈస్ April 1, 2012 నుంచి మాక్సిమం 10% ఆఫ్. మాక్సిమం 10%, 10 lakh 10% అంటే 1 lakh. కానీ ఈ కేసులో 20% దాకా చూపించుకోవచ్చు. సో ఈ డేట్ నుంచి ఆ వేరియేషన్ వస్తుంది. అదే చూస్తే ఇప్పుడు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే 10 lakh పాలసీ కడుతున్నాం, సో 10 lakh పాలసీని మన ఇయర్ చూపించుకోవచ్చా నాన్ టాక్సబుల్ అమౌంట్ కానీ. యాక్చువల్ అంటే కాదు, మీరు ఆ ఇయర్ కి ఎంత ప్రీమియం కడతారో దానికి కూడా మీరు వచ్చేసి 80C కింద అప్లై అవుతుంది. ఇఫ్ సపోజ్ 1 lakh కడితే 1 lakh 80C కింద వస్తుంది. సో 50,000 50,000. సో పాలసీ అమౌంట్ కి దీనికి సంబంధం లేదు, ప్రీమియం ఎవ్రీ ఇయర్ ఎంత ప్రీమియం కడతారో దానికి 80C కింద వస్తుంది. దీన్ని ఎవరు ఎలిజిబుల్ అంటే, ఇప్పుడు సపోజ్ మీ ప్రీమియం కడుతుంటే మీ పైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే కదా 80C కింద మీరు నాన్ టాక్సబుల్ అమౌంట్ చూపించుకోవచ్చు. అవుతా either వైఫ్ ఆర్ హస్బెండ్, సో దెన్ చైల్డ్. సో ఈ 3 కేటగిరీలో ఉంటేనా మీరు వచ్చేసి అది వచ్చేసి సెక్షన్ 80C కింద వస్తుంది. సో అది సెక్షన్ 80C కింద వస్తే నాన్ టాక్సబుల్ ఇచ్చేచ్చు. నాట్ ఎలిజిబుల్ చూస్తే సపోజ్ మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసి పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్ పై కేసు ఉంటే అది నాన్ టాక్సబుల్ గా చూపించుకోలేదు, సెక్షన్ 80C కింద రాదు. సో ఇఫ్ సపోజ్ ఇంకొక డౌట్ ఎక్కువ మంది ఏంటంటే, నాకు వచ్చేసి ఒక 2 పాలసీస్ ఉంది, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఒక HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందంటే, ఎన్ని ఉన్నా కదా మీరు వచ్చేసి ఆ టోటల్ ప్రీమియం అమౌంట్ ని ఆ ఇయర్ ఎంత పే చేస్తారో అది అన్ని 80C కింద చూపించుకోవచ్చు, ప్రొవైడర్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే చిల్డ్రన్ ట్యూషన్ ఫీ యూజ్ చేసి ఎలాగ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు అని చూడబోతున్నాం. అంటే సెక్షన్ 80C. సో ఇఫ్ సపోజ్ మీరు ఒక పేరెంట్, మీకు ఒక 2 children అనుకుంటే వాళ్ళు ట్యూషన్ ఫీ చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 80Cకి నాన్ టాక్సబుల్ అమౌంట్ గా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీ 2 children ఒకటి స్కూల్లో ఉన్నాడు, ఇంకొక కాలేజ్లో ఉన్నాడు. టోటల్ ట్యూషన్ ఫీ చేసి ఒక 1 lakh వస్తే 1 lakh సెక్షన్ 80C చూపించచ్చు. సో ఇంకోటి ఏంటంటే జస్ట్ ట్యూషన్ ఫీ. ఇప్పుడు స్కూల్ ఇట్లా కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ని చూసాం, క్లీన్ గా చూసాం, ఎక్కువ డివైడ్ చేస్తుంటాడు. ట్యూషన్ ఫీ, డొనేషన్ అండ్ బుక్ ఫీ, మెయింటెనెన్స్ ఫీ, డెవలప్మెంట్ ఫీస్ అమ్మని తనగా డివైడ్ చేస్తాం. కానీ ఈ సెక్షన్ 80C వచ్చే కింద వచ్చేసి జస్ట్ ట్యూషన్ ఫీ ఒకటే. ఈ డొనేషన్, బుక్ ఫీస్, ట్రాన్స్పోర్ట్ ఫీస్ ఏది ఉన్నా అది సెక్షన్ 80C కింద రాదు. దానికి అంత ఆ అమౌంట్ కానీ ట్యాక్సబుల్. మాక్సిమం 2 children. సో సపోజ్ మీ పేరెంట్ మాక్సిమం 2 children ట్యూషన్ ఫీ చూపించవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటంటే, మీ స్కూల్ ఆ కాలేజ్ చేసి ఇండియాలో ఉంటే మట్టంగా ఆ ఎలిజిబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ కోర్స్, ఇప్పుడు ఏదో స్కూల్ కాలేజో ఏ కోర్స్ ఎత్తినా ఫుల్ టైం ఉండాలి. అది నర్సరీ స్కూల్లో ఉండొచ్చు, లేకపోతే హై స్కూల్, మిడ్ స్కూల్ ఏదో ఉండొచ్చు, కానీ ఫుల్ టైం కోర్స్గా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మంది డౌట్ ఉంటే ఇది అడాప్టెడ్ చైల్డ్ ట్యూషన్ ఫీస్ కదా ఈ సెక్షన్ 80C కింద చూపించవచ్చు, ప్రొవైడర్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ELSS సో యూజ్ చేసి ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు. సో ELSS బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూడబోతాం. సో ఫస్ట్ ELSS ఏంటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఎక్కువ టైప్స్ ఉంటాయి. నేను చెప్పేది వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కంపెనీస్ ఉంది, ఆ కంపెనీస్కి అమౌంట్ కావాలా, మనీ కావాలా, కంపెనీ రన్ చేయాలంటే ఏం చేస్తారంటే కంపెనీస్ వచ్చేసి పబ్లిక్ అప్రోచ్ అవుతుంది. సో పబ్లిక్ కి అప్రోచ్ అయ్యి సో ఆ కంపెనీ ఎంత అమౌంట్ కావాలనో ఆ కంపెనీ అమౌంట్ ఎంత కావాలని స్టాక్ గా డివైడ్ అవుతుంది.
సో ఆ స్టాక్ ని పబ్లిక్ తీసుకోవచ్చు. సో దీని బట్టి అంతా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తున్నా ఇండియన్ స్టాక్ మార్కెట్ ని. సో ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది. సో మనకి డీటెయిల్ అంతా అర్థం అవ్వకుండా ఇనిషియల్ స్టేజెస్ లో ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకి ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటాం, ఫండ్ మేనేజర్ ఉంటారు. సో ఆ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఏం చేస్తారంటే ఏ కంపెనీస్ అంతా బాగుందో ఆ కంపెనీస్ లో ఆ స్టాక్ బై చేస్తారు. సో మన బదులు ఆ ఫండ్ మేనేజర్ వచ్చేసి ఆ పని చూసుకుంటారు. సో ఇదేంటంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఉంది, కానీ సెక్షన్ 86 వచ్చేసి లాక్ ఇన్ పీరియడ్ వచ్చేసి 3 years. ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేసడానికి అలో చేస్తారు. సో ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంది చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు సెక్షన్ 86 మాక్సిమం 1,50,000 అగ్రిగేట్ అమౌంట్. సో మీరు ఇంకా ఏమైనా సేవింగ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నా అగ్రిగేట్ అమౌంట్ మాక్సిమం వచ్చేసి 1,50,000 వరకు ఇండియన్ ఇన్వెస్ట్ రెడీ చేయొచ్చు. సో దీనికి మినిమం అమౌంట్ ఎంత కావాలంటే 500 rupees ఉంటేనే చాలు మీరు వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈఎల్ఎస్ఎస్ లో. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ బ్రోకర్స్ ఉంటాడు, ఎక్కువ జరోదా ఉంది, ఎక్కువ ఉంది, HDFC, ICICI ఎక్కువ ఉంది. సో ఒక్కొక్క బ్రోకర్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఇప్పుడు యూజ్ చేసేసి జరోదా. సపోజ్ మీరు వచ్చేసి జరోదాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే నేను ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా రెఫరల్ లింక్ యూస్ అవుతుంది. సో దీని అడ్వాంటేజ్ చూస్తాం. సో అడ్వాంటేజెస్ చూస్తే 3 year లాకింగ్. ఇప్పుడు వచ్చేసి మీరు FD ఎత్తుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే PPF అయితే ఎత్తుకుంటే లాకింగ్ పీరియడ్స్ వచ్చి ఎక్కువ 5 years వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. అదే మరి PPF వచ్చేసి 15 years అమౌంట్. కానీ ఈఎల్ఎస్ఎస్ లో 3 year లాకింగ్ పీరియడ్. 3 years కోట్ల మీరు అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ దెన్ చూస్తే ఎర్నింగ్ పొటెన్షియల్ హై, ఎందుకంటే దీని వచ్చేసి డైరెక్ట్ గా కంపెనీస్ పైగా మీరు ఇన్వెస్ట్ చేసే వల్ల అది ఎర్నింగ్ పొటెన్షియల్ హై. సో దీంతో ఇంకో ఆప్షన్ ఉంది, డివిడెండ్ ఆప్షన్. డివిడెండ్ ఏంటంటే దానికి నేను ఎక్కువ వీడియోస్ వచ్చేసి ఆ ఇండియన్ స్టాక్ మార్కెట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ పెట్టుంటా, దాన్ని చూసి మీకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. డివిడెండ్ అంటే ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ బాగా రన్ అవుతుంటే ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ని ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఒక పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ ని డివైడ్ చేసి ఇస్తారు, దాంట్లో డివిడెండ్ అంటారు. దానికి మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఆ ఫండ్ ఆప్షన్ ఉంది, అది మీరు ఆప్ట్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్ కి మేబీ మీకు వచ్చేసి డివిడెండ్ వచ్చేసి మీకు క్రెడిట్ అవుతుంది. అవును అవుట్ వచ్చేసి SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు వచ్చేసి ఒక 1 lakh అట్ టైం పే చేయాలంటే నో ప్రాబ్లం. సో ఎవ్రీ మంత్ వచ్చేసి పే చేయొచ్చు, లేకపోతే ఎవ్రీ డే కూడా మీరు వచ్చేసి SIP లో యూజ్ చేయొచ్చు. ఎంత అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటని చూస్తే రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్కువ, ఎందుకంటే డైరెక్ట్ గా కంపెనీ మైకి ఇన్వెస్ట్ చేసే వల్ల రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి భయంకరంగా ఎక్కువ ఉంటుంది, ఈదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. దానివల్ల వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అంతా మనం కరెక్ట్ గా చూడాలి, ఏ మ్యూచువల్ ఫండ్ అంతా కరెక్ట్ వస్తుంది, ఏ మ్యూచువల్ ఫండ్ అంతా బాగా ఉంటుందని ప్రిడిక్ట్ చేసి ఇవ్వాలి. సో అంతే. సో సపోజ్ మీ జరోదాలో యూజ్ చేయాలంటే నా రెఫరల్ లింక్ యూజ్ చేసుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ యూజ్ చేసి ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయొచ్చు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ యూజ్ చేసి, ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే సమ్ అమౌంట్ మీ బ్యాంక్ లో ఉంటే వచ్చేసి ఆ డిపాజిట్ ఆ అమౌంట్ ని ఫ్రీజ్ అవుతుంది. సో ఆ ఫ్రీజ్ అవుతాయి అంటే పర్టికులర్ పీరియడ్ దాకా ఫ్రీజ్ అవుతాయి, దానికి అవుట్లేదా మెచ్యూర్ అవుతాయి. ఆ పర్టికులర్ పీరియడ్ దాకా మీరు ఏం చేయకూడదు, ఆ అమౌంట్ వచ్చేసి మీరు యూజ్ చేయకూడదు. యాక్చువల్లీ దాని ఫిక్స్డ్ డిపాజిట్. సో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, అది వచ్చేసి 5 year లాక్ ఇన్ పీరియడ్. యాక్చువల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే 6 months 1 year టైం రేంజ్ వచ్చేసి ఏదైనా ఉండొచ్చు, కానీ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే 5 years లాక్ ఇన్ ఉండాలా. ఆ 5 years లాక్ ఇన్ చేస్తేదా అది వచ్చేసి ట్యాక్స్ సేవింగ్ కింద వస్తుంది. అండ్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కంప్లీట్ రిస్క్ ఫ్రీ, రిటర్న్స్ కన్ఫర్మ్ గ్యారంటీగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఈఎల్ఎస్ఎస్ చూసిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ అక్కడ అంటే రిటర్న్స్ గ్యారంటీడ్ అంటే క్వశ్చన్ మార్క్ దా. సో ఇక్కడైతే ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేది కన్ఫర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అండ్ ఇంట్రెస్ట్ చూస్తే ఓకే, ఎక్కువ కాదు తక్కువ కాదు, అరౌండ్ 8%. ఇది ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటుంది. 8% రిజర్వ్ బ్యాంక్ ఎలా చెప్తుందో దాన్ని పడుతూ ఈ పర్సెంటేజ్ మారుతూ ఉంటుంది. సో మినిమం మీరు ఒక 50,000 కదా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలా, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలని లేదు. 100 rupees ఉన్న ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయచ్చు. సో ఎక్కడ అంటే ఏ ఆథరైజ్ బ్యాంక్, సపోజ్ మీకు శాలరీ అకౌంట్ HDFC, ICICI ఏది ఉన్నా ఆ బ్యాంక్ లోనే ఫిక్స్డ్ డిపాజిట్ వేయచ్చు.
అండ్ దెన్ చూస్తే ఈ అప్లికేషన్ ఈ ప్రాసెస్ సింపుల్. అదే మీ ఈఎల్ఎస్ఎస్ ఎత్తినా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇదంతా వచ్చేసి సింపుల్ ప్రాసెస్. మీరు ఆన్లైన్లోనే ఇది అప్లై చేసేదానికి ఎక్కువ ఇప్పుడు వేస్ ఉంది. సో మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా బ్యాంక్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. లిమిటేషన్ చూస్తే నో ప్రీ మెచ్యూర్ విత్డ్రా. సో ఇప్పుడు 5 years లాకిన్ అయితే ఆ 5 years లోపల మీరు వచ్చేసి ఆ అమౌంట్ యూజ్ చేయకూడదు. సో ఏ కారణంతో ఉందో ఆ అమౌంట్ యూజ్ చేయకూడదు, అదొకటి. ఇంకోటి చూస్తే నో లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ అగైన్స్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్. సో సాదా ఎఫ్డి మీన్స్ ట్యాక్స్ సేవింగ్ కాకుండా ఉంటే మీరు వచ్చేసి లోన్ ఎత్తచ్చు, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైకి లోన్ ఎత్తచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ ఎత్తచ్చు. కానీ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ పైకి మీరు లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఎత్తకూడదు. సో ఇదని ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒక డీటెయిల్డ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎలాగా సూట్ అవుతుందో ఆ మాదిరి మీరు చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. హై ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఎలా హోమ్ లోన్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ యూజ్ చేసి ఎలా రెడీ చేయబోతుంది చూడబోతున్నాం. సపోజ్ మీరు ఏమైనా హోమ్ కన్స్ట్రక్ట్ చేసి లేకపోతే హోమ్ ఫ్లాట్ తీసినా దానికి హోమ్ లోన్ ఎత్తుంటే, సో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ సెక్షన్ 80C కింద మీరు క్లెయిమ్ చేసుకుని దానికి ట్యాక్స్ కట్టబడలేదు యాక్చువల్గా. సో ఎవ్రీ ఇయర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎవ్రీ మంత్ ఒక సమ్ అమౌంట్ ప్రిన్సిపల్ గా హోమ్ లోన్ లో కడితే అదంతా సెక్షన్ 80C కింద వస్తుంది. సో దాన్ని చూపించేసి ట్యాక్స్ పే చేయబడలేదు. సో సెక్షన్ 80C అంతా మాక్సిమం 1,50,000 వరకు నాన్ ట్యాక్సిబుల్ గా చూపించుకోవచ్చు. సో దీంట్లో ఇంక్లూషన్ ఏంటంటే అమౌంట్ పేడ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీస్ కూడా ఆ హోమ్ కి ఇంక్లూషన్. సో అదిగా సెక్షన్ 80C కింద వస్తుంది. సో ఇలా కండిషన్స్ ఉంది. ఏంటంటే సపోజ్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే 5 years అవుతుంటే ఆ 5 years ఆ కన్స్ట్రక్షన్ టైంలో మొత్తం మీరు వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ ని సెక్షన్ 80C కింద చూపించు ముడిదు. వన్స్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్ల కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉంటుందా మీరు వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ చూపించుకోవచ్చు. అండ్ దెన్ దీంతో ఇలా రూల్స్ ఉంది. సపోజ్ చేసి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, హోమ్కి ప్రిన్సిపల్ వచ్చేసి మీరు వచ్చేసి ట్యాక్స్ పే చేయకుండా చూపించుకుంటున్నారు సెక్షన్ 80C కింద. సపోజ్ 5 years లోపలే ఆ హోమ్ ని ఇంకోటి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు లేకపోతే ఆ ఇల్లుని అమ్మేస్తున్నారు అంటే ఆ టైంలో మీరు దీని ముందు ఎంతెంత హోమ్ లోన్ ప్రిన్సిపల్ వచ్చేసి ట్యాక్స్ నాన్ ట్యాక్సిబుల్ చూపించారో దానికి అంతమే ట్యాక్స్ కట్టాలా. సో 5 years ముందరే ఆ హోమ్ ని అమ్మేసినా లేకపోతే ట్రాన్స్ఫర్ చేసిన ఎవరికైనా పేరు ట్రాన్స్ఫర్ చేసినా ఈ కండిషన్స్ దీని ముందు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ మీరు వచ్చేసి ట్యాక్సిబుల్ గా కట్టలేదు అది టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ని మీరు ట్యాక్సిబుల్ కట్టాలా. ఎగ్జాంపుల్ ఈ కేసు ఉంది. సో ఇప్పుడు ఎక్స్ పర్సన్ వచ్చేసి ఈఎంఐ ఒక 42,000 రూపీస్ పర్ మంత్ కడుతున్నాడు. సో ఇనిషియల్ స్టేజ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ జాస్తిగా ఉంటుంది, ప్రిన్సిపల్ తక్కువ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వచ్చి 30,000, ప్రిన్సిపల్ 12,000, టోటల్ యాడ్ చేస్తే 42,000. సో లేటెస్ట్ స్టేజెస్ లో ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది, ప్రిన్సిపల్ వచ్చేసి ఇంక్రీస్ అవుతుంది. సో ఇది యాక్చువల్ ఈఎంఐ ప్రొసీజర్. సో ప్రిన్సిపల్ వచ్చేసి ఈ కేసులో చూస్తే 12,000 పర్ మంత్. సో 12 months చూస్తే 1,44,000 పర్ ఇయర్. సో 1,44,000 పర్ ఇయర్ వచ్చేసి ఈ ఎక్స్ పర్సన్ సెక్షన్ 80C కింద నాన్ ట్యాక్సిబుల్ గా చూపించుకోవచ్చు. సపోజ్ ఈ 1,44,000 ఈ అమౌంట్ ని సపోజ్ ఈ 1 year లోపలనే ఈ ఎక్స్ పర్సన్ ఈ ఇల్లు అమ్మేస్తే ఈ 1,44,000 రూపీస్ ఆల్రెడీ వచ్చేసి నాన్ ట్యాక్సిబుల్ గా చూపించినారు. సో విత్ ఇన్ 5 years లోపల ఇల్లు అమ్మినా ఇల్లు ట్రాన్స్ఫర్ చేసినా వేరే ఎవరికైనా దీని ముందు ఎంత మనం చూపించినామో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కి కంప్లీట్ గా ట్యాక్స్ కట్టాలి. సో ఈ కేసులు చూస్తే 1 year లోపల అమ్మేసిన వల్ల 1,44,000 కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడు ట్యాక్స్ కట్టాలో అప్పుడు ఈ అమౌంట్ ఇంక్లూడ్ అవుతుంది. సో దాని ప్రొసీజర్ అండ్ కండిషన్స్ ఏంటి హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఏం చూడబోతుంటే సుకన్య సమృద్ధి అకౌంట్. సో ఇది వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్ వచ్చి ఎక్స్క్లూసివ్ ఫర్ గర్ల్స్ సైడ్. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు స్టార్ట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటెన్షన్ ఏంటంటే గర్ల్ చైల్డ్ కి ఫ్యూచర్ లో అన్ని దొరకాలని కోసం ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ని స్కీమ్ ని స్టార్ట్ చేశారు.
సో ఇది బెనిఫిట్స్ ఏంటంటే గర్ల్ చైల్డ్ మ్యారేజ్ ఆ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఫైనల్ గా ఇచ్చే అమౌంట్ ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది. అందుని చూస్తే దీని బెనిఫిట్స్ చూస్తే ఫైనల్ ప్రొసీడ్ అమౌంట్, సో టోటల్ గా ఒక 15 years 20 years అవుతుంది వచ్చే అమౌంట్ ఫుల్ నాన్ టాక్సిబుల్, దానికి వచ్చే ఇంట్రెస్ట్ నాన్ టాక్సిబుల్, అండ్ ఈచ్ ఇయర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఈ అకౌంట్ లో అదిగా నాన్ టాక్సిబుల్. సో నాన్ టాక్సిబుల్ ఈ కేసు ఇన్వెస్ట్మెంట్ దట్ యూ డూ విత్ ఇన్ ఫిజికల్ ఇయర్ వచ్చేసి నాన్ టాక్సిబుల్ అప్ టు 1,50,000. సో సెక్షన్ 80C కింద వచ్చేది చూస్తే మాక్సిమం 1,50,000. సో ఇంట్రెస్టెడ్ చూస్తే అన్ని దానికి ఇప్పుడు మనం ఎఫ్డి ఇంట్రెస్టెడ్ అన్ని చూసినా ఇది 8.6, సో కంపారిటివ్లీ గుడ్. సో 8.6% స్టార్ ఎంత చేసినట్టే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈచ్ క్వార్టర్ కి ఈచ్ ఇయర్ మార్క్స్తా ఉంటుంది. సో దానికోసం స్టార్ వేస్తున్నాం. సో అమౌంట్ ఫ్రమ్ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే మినిమం 1,000 మాక్సిమం 1,50,000 రూపీస్ పర్ యానం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి ఎవరికి వస్తుందంటే ఫస్ట్ వచ్చి ఎనీ ఆఫ్ ది పేరెంట్స్, either mother or father, a girl child or a father or mother, ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ చూపించుకోవచ్చు, ఈ ట్యాక్స్ కి రెడీ చేసేకి చూపించవచ్చు. లేకపోతే ఎనీ లీగల్ గార్డియన్. సో ఈ రెండు ఈ టూ పీపుల్ కదా, ఫాదర్ మదర్ ఆ ఎనీ లీగల్ గార్డియన్. సో వీళ్ళు వచ్చేసి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఆథరైజ్డ్ బ్యాంక్స్, సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ బ్యాంక్స్ అప్రోచ్ చేసి అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీసెస్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఈ సుకన్య సమృద్ధి ఎక్స్క్లూసివ్ ఫర్ గర్ల్స్. సో ఇది సపోజ్ మీకు గర్ల్ చైల్డ్ ఉంటే ఈ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్యూచర్ లో బాగా యూస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మన బ్రెయిన్ చూడబోతుంటే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ యూజ్ చేసి ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు చూడబోతున్నాం. ఫస్ట్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే, సో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ 60 years అవతల మీకు ఒక లంసమ్ అమౌంట్ వచ్చేసి రిటైర్మెంట్ అవతల మీకు వచ్చేసి అమౌంట్ కావాలంటే ఇప్పుడు వర్క్ చేసేప్పుడే మీకు కొంచెం అమౌంట్ ని ఈ ఎన్పిఎస్ స్కీమ్ లో వేస్తే మీకు వచ్చేసి వస్తుంది. సో ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది వచ్చేసి ఆర్గనైజ్ చేసేది వచ్చి గవర్నమెంట్ మెయింటైన్ చేసేది కదా, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది వచ్చేసి 3 సెక్షన్ డివైడ్ అవుతుంది. ఎన్పిఎస్ వచ్చేసి సెక్షన్ 80CC(D)(1), సెక్షన్ 80CC(D)(2), సెక్షన్ 80CC(D)(1)(B) ఈ మూడు సెక్షన్ డివైడ్ అవుతుంది. సో ఆ 3 సెక్షన్ కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ సెక్షన్ 80CC(D)(1) వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అవి గవర్నమెంట్ వచ్చేసి ఎన్పిఎస్ వచ్చి మ్యాండేటరీ పెట్టుంటాయి, కానీ ప్రైవేట్ కంపెనీస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి అది మ్యాండేటరీ కాదు. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అప్ టు 10% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి 80C కేటగిరీ, ఆ 80C కేటగిరీ వస్తాయి. 80C ప్లస్ 80CC(D)(1) వచ్చేసి మాక్సిమం 1,50,000 వరకు ట్యాక్స్ చూపించుకోవచ్చు, ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. సో 10% పైకి ఏదైనా పోతే అది వచ్చేసి ట్యాక్సబుల్ గా అయిపోద్ది. సో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే కదా ఈ బెనిఫిట్ వస్తుంది. సో 10% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. సో ఇప్పుడు సపోజ్ ఒక 20% పే చేస్తే యాన్యువల్ ఇన్కమ్ పే చేస్తే ఎక్స్ట్రా 10% వచ్చేసి ట్యాక్సబుల్. సో ఇది 80CC(D)(1). సో 80CC(D)(1) ప్లస్ 80C వచ్చేసి మాక్సిమం 1,50,000 ట్యాక్స్ ఎక్సెంప్షన్. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 80CC(D)(2). ఇది వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. సో ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సేమ్ థింగ్, 10% ఆఫ్ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ, కానీ ఇది వచ్చేసి 80CC ప్లస్ 80CC(D) రాదు. సో ఇది సెపరేట్ కేటగిరీ. సో ఇది వచ్చేసి నాట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 80C. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి ఈ బెనిఫిట్ ని క్లెయిమ్ చేయకూడదు. అండ్ దెన్ కమ్స్ 80CC(D)(1)(B). ఇప్పుడు రీసెంట్ గా 2015 అనుకుంటా ఆ టైం నుంచి అడిషనల్ ఎక్సెంప్షన్ అప్ టు ₹50,000. ఈ 1,50,000 కాకుండా ఎక్స్ట్రా 50,000 ఈ సెక్షన్ లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఈ కేటగిరీ ఇది యూస్ కేసు, ఒక ఎంప్లాయీ వచ్చేసి 1.5 lakh సేవింగ్స్ వచ్చేసి 80C లో 1.5 lakh కన్నా తక్కువ 80C లో ఉంది. అదంటే ఎఫ్డి ప్లస్ ఈఎల్ఎస్ఎస్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో టోటల్ ఎన్ని యాడ్ చేస్తే 1 lakh దాకా వస్తుంది, కానీ ఎన్పిఎస్ లో 1 lakh పెట్టినాడు. సో ఇది 1 lakh, ఇది 1 lakh.
సో మీకు ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే సెక్షన్ 80లో మాక్సిమం 1,50,000. సో 1 lakh ఈ 1 lakh ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ 50,000 వచ్చేసి ఈ 1 lakh లో 50,000 మీకు పెట్టుకోవచ్చు. రిమైనింగ్ 50,000 నేను వేయచ్చు. ఎందుకంటే 80cc-D1 లో మాక్సిమం 50,000 వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. సో ఈ మాట స్ప్లిట్ చేస్తే మీకు 2 lakh వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ బట్టి ఇవి చూసాం, ఫస్ట్ లిమిటేషన్ చూస్తాం. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చేసి ఇప్పుడు ఒక 6 years ఒకటి వచ్చే అమౌంట్ ఎంత అమౌంట్ వస్తుందో అది ఫుల్ ట్యాక్సబుల్. సో ట్యాక్సబుల్ వల్ల ఇది ఎక్కువ మందిలోకి వచ్చేసి కొంచెం డౌట్ ఉంది చేయాలన్నా చేయకూడదని. సో ఇదే నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో ఏంటో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఎప్పుడైనా చూడబోతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చి ఎలా రెడీ చేయాలో అండర్ సెక్షన్ 80D అని చూడబోతున్నాం. సో సెక్షన్ 80D అంటే మెడికల్ పాలసీస్. సపోజ్ మెడికల్ ప్రీమియం మీరు ఏమైనా పే చేస్తుంటే, ఎవ్రీ ఇయర్ మెడికల్ ప్రీమియం పే చేస్తుంటే దాన్ని యూజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయొచ్చు. సో మెడికల్ పాలసీ ప్రీమియం మీకు లేకపోతే మీ స్పౌస్ లేకపోతే మీ డిపెండెంట్ చిల్డ్రన్ ఆర్ యువర్ పేరెంట్స్ ఎవరు మెడికల్ ప్రీమియం యూజ్ చేసినా సెక్షన్ 80D కింద ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. సో మాక్సిమం అమౌంట్ వచ్చేది 60,000 రూపీస్. అది ఎలా మాక్సిమం ఇక్కడ యూస్ కేసు డిస్కస్ చేసామో చూస్తాం. సో టైప్స్ ఆఫ్ డిడక్షన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సో మీకు మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ప్రీమియం చేస్తే వస్తుంది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ యువర్ పేరెంట్స్ సెకండ్. థర్డ్ అంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మాక్సిమం అమౌంట్ వచ్చి 5,000 రూపీస్. అది ఇంక్లూసివ్ ఆఫ్ ఈ 60,000 రూపీస్. సో ఫస్ట్ చూస్తాం సిచ్యువేషన్స్ బేస్డ్ ఆన్ ఏజ్ ఎలిజిబుల్ డిడక్షన్. సో ఇది ఎలిజిబుల్ డిడక్షన్. సో ఇట్లా కేసు ఉంది. సో ఎలిజిబుల్ డిడక్షన్ టోటల్ ఎలిజిబుల్ అమౌంట్ చూస్తాం. సో నో వన్ హాస్ అటైన్ ఏజ్ ఆఫ్ 16 years. సో మీరు మీ ఫ్యామిలీ అండ్ మీ పేరెంట్స్, సో మీరు మీ ఫ్యామిలీ వచ్చేసి 60 years అవ్వకుండా ఉంటే, 60 years అని తక్కువ ఉంటే మాక్సిమం 25,000 రూపీస్ వరకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. మీ పేరెంట్స్ 60 years తిన్న ఉంటే 25,000 రూపీస్ వరకు మాక్సిమం ఎక్సెంప్షన్ ఉంది. సో 25 మాక్సిమం టోటల్ ఎక్సెంప్షన్ వచ్చేసి 50,000 రూపీస్. సపోజ్ వచ్చేసి మీ ఫ్యామిలీ వచ్చేసి 60 years కన్నా తక్కువ ఉన్నారు ఏజ్, కానీ మీ పేరెంట్స్ 60 years అబోవ్ ఉంటే మీకు వచ్చేసి 25,000, మీ పేరెంట్స్ కి 30,000, టోటల్ వచ్చేసి 55,000 రూపీస్ ట్యాక్స్ ఎక్సెంప్షన్. సపోజ్ మీరు మీ పేరెంట్స్ అందరూ వచ్చేసి 60 years అబోవ్ ఉంటే 30,000 టోటల్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ వచ్చేసి 60,000 రూపీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎండ్ లో వచ్చేసి ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే ఎడ్యుకేషన్ లోన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి హైయర్ స్టడీస్ కానీ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే దానికి పే చేసే ఇంట్రెస్ట్ కి ఎలాగ మనం ట్యాక్స్ రెడీ చేయొచ్చు చూడబోతున్నాం. ఇది వచ్చేసి సెక్షన్ 80E కింద వస్తుంది. సో ఎవరు వచ్చేసి ఇండివిజువల్స్, సో HUF అంతా ఎలిజిబుల్ కాదు. సో ఈ లోన్ ఎవరికి తీసుకోవచ్చు అంటే హైయర్ స్టడీస్ ఫర్ సెల్ఫ్ ఆర్ స్పౌస్ ఆర్ ఫర్ చిల్డ్రన్. సో ఎవరు హైయర్ స్టడీ చేసినా ఈ కండిషన్స్ లో చేసుకుంటే ఈ సెక్షన్ 80 కింద ఫాలో అవుతుంది. సో లోన్ ఫ్రమ్ ఆథరైజ్ బ్యాంక్. సో హైయర్ స్టడీస్ కానీ ఎడ్యుకేషన్ లోన్ ఆథరైజ్ బ్యాంక్ లో కూడా తీసుకున్నారా. అండ్ దెన్ హైయర్ స్టడీస్ అయితే ఇండియాలో ఉండొచ్చు లేకపోతే అవుట్ సైడ్ ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. సో ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, కానీ వచ్చేసి హైయర్ స్టడీస్ వచ్చేసి ఒక టర్మ్ ఉంటుంది, ఆఫ్టర్ సీనియర్ సెకండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి హైయర్ స్టడీస్ అని చెప్పుకుంటారు. సో ఇదేంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక 5 lakhs లోన్ తీసుకున్నారు హైయర్ స్టడీస్ కానీ ఎడ్యుకేషన్ ఫర్ ఎయిదర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ యువర్ చిల్డ్రన్ తీసుకుంటే దానికి మనం రీపేమెంట్ చేస్తున్నాం, ఈఎంఐ మంత్ ఈఎంఐ పే చేసే ఇంట్రెస్ట్ కి మొత్తం ట్యాక్స్ పే చేయకూడదు. సో సపోజ్ 5 lakh కి మీరు లోన్ తీసుకుంటే 1 year కి ఇంట్రెస్ట్ 50,000 పే చేసి ఉంటే ఆ 50,000 సెక్షన్ 80 కింద ట్యాక్స్ ఎక్సెంప్షన్ వస్తుంది. సో పీరియడ్ ఆఫ్ డిడక్షన్ అంటే మీకు ఎప్పుడు లోన్ పే చేసే స్టార్ట్ టైం నుంచి 8 years దాకా ఈ రూల్ ఫాలో అవుతుంది. 8 years పైగా ఆ ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్ అయిపోతుంది. సో మీరు వచ్చేసి ప్రిఫరబుల్ ఏంటంటే 8 years లోపల ఆ ట్యాక్స్ ని వచ్చేసి ఆ లోన్ ని వచ్చేసి రీపే చేసేయాల. సో 8 years దాకా మీ పే చేసే ఇంట్రెస్ట్ అన్ని నాన్ ట్యాక్సబుల్.
సో ఏంటంటే లోన్ వచ్చేసి ట్యూషన్ ఫీ ఉండొచ్చు, హాస్టల్ ఫీ ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫీ, దేనికైనా మీరు లోన్ తీసుకుంటే ఏ స్టడీస్కి అన్ని మీ ఎక్సెంప్షన్ దా interest is exemption. Thanks for watching this video. At the end of this video, you will see the channel icon here. Please click on that for subscribing the channel. Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మన ఏం చూడబోతుందంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఫస్ట్ టైం బయర్స్ కి అడిషనల్ బెనిఫిట్ ఉంది అండర్ సెక్షన్ 80E. ఆల్రెడీ నేను వచ్చి సెక్షన్ 24 వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ సెక్షన్ 24 కింద హోమ్ లోన్ లో వచ్చేసి ఇంట్రెస్ట్ కి అప్ టు 2 lakh వరకు మనం వచ్చేసి ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. సపోజ్ ఆ వీడియో చూడకుండా ఉంటే అప్పుడు ఈ వీడియోని చేసి ఈ వీడియో సో ఇది వచ్చేసి రీసెంట్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే అడిషనల్ డిడక్షన్ ఆఫ్ ₹50,000 ఆన్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్. సో ఆ 2 lakh ప్లస్ ఈ 50,000 కదా మీరు ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంది. సో ఇది వచ్చేసి సెపరేట్ ఫ్రమ్ ట్యాక్స్ 24 సెక్షన్ 24. ఇది సెక్షన్ 80E, దీనికి 50,000, సెక్షన్ 24 2 lakh rupees. సో దీని కండిషన్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి లెస్ దాన్ 50 lakh ఉండాలా, అండ్ అట్ ది సేమ్ టైం లోన్ వచ్చేసి 35 lakhs తీసుకున్నారా. సో అవుట్లో చేస్తే ఈ బెనిఫిట్ వచ్చేసి ఎప్పుడంటే మీరు లోన్ రీపే చేసేదాకా ఈ బెనిఫిట్ ఉంటుంది. సో ఇదే సెక్షన్ 80E వచ్చేసి అడిషనల్ బెనిఫిట్స్. ఇది వచ్చేసి యాక్చువల్గా ఎక్కువ మంది తెలియదు, కానీ ఈ వీడియో మేబీ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఇందులో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఎప్పుడేం చూడబోతున్నామంటే సేవింగ్ స్కీమ్స్ బట్టి చూడలేదు. ఇది వచ్చేసి ఏంటంటే ఇంప్లిసిట్ గా మనం వచ్చేసి యాక్చువల్ గా సేవింగ్స్ బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వచ్చేసి అప్ టు 10,000 వరకు మనకి ఇంట్రెస్ట్ కాన ట్యాక్స్ పే చేయలేదు. అది దాని పేరు కొంచెం డీటెయిల్ గా చూడబోతున్నాం. సో సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇది ఏం సెక్షన్ కింద వస్తుంది? 80TTA. సో ఇది అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్ అండ్ HUF, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. So not applicable for firms or పెద్ద companies or body of individuals. So only applicable for individual and HUF. సో ఇది ఎక్కడ వస్తుందంటే బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో ఈ 3 దాంట్లో ఉండే సేవింగ్స్ అకౌంట్ కి మీకు వచ్చేసి ఈ సెక్షన్ కింద మీరు వచ్చేసి సమ్ అమౌంట్ ని ట్యాక్స్ పే చేయగలరు. సో నాట్ అవైలబుల్ ఆన్ FD ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఏంటంటే FD అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ కి సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి దీంట్లో చూపించకూడదు. దీని గురించి ఇది జస్ట్ ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్. మాక్సిమం 10,000 rupees ఫ్రమ్ ఆల్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఒక HDFC బ్యాంక్ అకౌంట్ పెట్టినారు, ఒక ICICI బ్యాంక్, IOB అమ్మ ఎక్కువ పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అన్ని అక్యుములేట్ అవ్వాలి. అక్యుములేట్ అయినప్పుడు 10,000 వచ్చినాకో, 10,000 20,000 వచ్చినాకో ఆ ఇంట్రెస్ట్ అప్ టు 10,000 వరకు మీరు వచ్చేసి ట్యాక్స్ పే చేయగల. రిమైనింగ్ 10,000 అమౌంట్ కి మీరు ట్యాక్స్ పే చేయాలి. నాట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 80C. ఇది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది సెక్షన్ 80C కింద 1,50,000 వరకు మాక్సిమం లిమిట్. ఇది సెపరేట్ సెక్షన్, దీనికి సంబంధం లేదు. ఇది సెక్షన్ కింద 10,000 వరకు చూపించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎండ్ లో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. సో మనం ఎప్పుడైనా చూడబోతున్నామంటే సెక్షన్ 80U యూజ్ చేసి ఎలా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసి చూడబోతున్నాం. సెక్షన్ 80U ఇదేంటంటే పర్సన్స్ వచ్చేసి డిసేబుల్ పర్సన్స్ కి యూస్ అవుతుంది. ఆ డిసేబుల్ పర్సన్ ట్రీట్మెంట్ కి ఎంత సెలవు అవుతుందో దాన్ని అంతా సెక్షన్ 80U కింద చూపించుకుని ట్యాక్స్ రెడీ చేసుకోవచ్చు. సమ్ కండిషన్స్ ఉంది, సమ్ మాక్సిమం లిమిట్ గా ఉంది. అది ఏంటని చూడబోతాం. సో పర్సన్ డిసేబిలిటీని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారంటే మెడికల్ అథారిటీ ఇస్తారు. ఆ మెడికల్ అథారిటీ సమ్ బాడీలో ఉన్న కండిషన్స్ యూజ్ చేసి ఈ పర్సన్ డిసేబుల్ పర్సనా లేకపోతే నార్మల్ పర్సన్ డిసైడ్ చేస్తారు. ఆ డిసేబిలిటీని 2 types డిఫైన్ చేస్తారు. అట్లీస్ట్ 40% డిసేబుల్ ఉంటే పర్సన్ డిసేబిలిటీ, అట్లీస్ట్ 80% డిసేబుల్ ఉంటే పర్సన్ విత్ సివియర్ డిసేబిలిటీ. సో పర్సన్ డిసేబిలిటీ పర్సన్కి వచ్చేసి 75,000 వరకు ట్యాక్స్ పే చేయగల. పర్సన్ విత్ సివియర్ డిసేబుల్డ్ పర్సన్కి వచ్చేసి 1 lakh rupees, 1,25,000 rupees టోటల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ఈ వీడియో ఎండ్ లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. So మన బ్రెయిన్ చూడబోతుంటే సెక్షన్ 80DDB. సో అండర్ సెక్షన్ 80DDB వచ్చేసి సమ్ స్పెసిఫైడ్ డిసీజ్ ట్రీట్మెంట్ కి ఎంత స్పెండ్ అవుతుందో అమౌంట్ కి ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు. కానీ సర్టెన్ కండిషన్స్ వచ్చేసి అప్లై అవ్వాలి. సో స్పెసిఫైడ్ డిసీజ్ ట్రీట్మెంట్ అంటే ఎవరు అండర్ రూల్ 11DD కింద ఒక సర్టెన్ డిసీజ్ ఉంటుంది, న్యూరాలజికల్ డిసీజ్ అనేది ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఆ డిసీజ్ డీటెయిల్స్ అంటే కావాలంటే మీరు వచ్చేసి ఈ వీడియో కమెంట్స్ లో చెప్పండి, నేను దానికోసం మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. సో ఇప్పటికే ఆ స్పెసిఫైడ్ డిసీజ్ మొత్తం పెట్టుకున్నాం అండర్ రూల్ 11DD. ఇది ఎవరికి అప్లికబుల్ అంటే టు ఎనీ వన్, టు ఎనీ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, బట్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎన్ఆర్ఐస్. సో ఇప్పుడు మన ఏజ్ బేస్డ్ బై ఎలిజిబుల్ అమౌంట్ చూడబోతున్నాం. సో అప్ టు 60 years అయితే మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ వచ్చి 40,000 rupees. సపోజ్ సూపర్ సీనియర్ సిటిజన్ 60 to 80 years ఉంటే మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ వచ్చేసి 60,000 rupees. సూపర్ సీనియర్ సిటిజన్ ఉంటే అబో 80 years ఉంటే మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ వచ్చేసి 80,000 rupees. ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి ఏదైనా మెడికల్ పాలసీస్ ఉంటే మీ ట్రీట్మెంట్ కి మెడికల్ పాలసీలో ఏదైనా అమౌంట్ ఇచ్చి ఉంటే ఆ అమౌంట్ ని మైనస్ చేసిన ఈ ఎలిజిబుల్ అమౌంట్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎండ్లో ఇక్కడ ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.